ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యూదా రాజుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం ముందున్నటువంటి రాజు హిజ్కియా. ఇప్పటికే యూదా రాజులలో అనేక మంది రాజుల చరిత్రలను మనం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు యూదా రాజులలో భక్తి కలిగిన వాడుగా, దేవుని కొరకు నీతిగా బ్రతికిన వాడుగా, యూదా రాజులలో సొలొమోను తర్వాత ఉన్నతంగా దేవుణ్ణి ఆనందపరిచిన రాజులలో హిజ్కియా మొదటివాడు అని చెప్పక తప్పదు. ఇంత గొప్పవాడైన ఈ హిజ్కియా చరిత్రను ఈ ఒక్కరోజు గంటలో మనం మాట్లాడుకునేంత చిన్నది మాత్రం కాదు. కనుక సాధ్యమైనంత వరకు ఈరోజు ఎక్కువ విషయాలు మనం మాట్లాడుకొని మిగిలిన విషయాలను దేవుని చిత్తమైతే రేపు మరల రెండో భాగంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, హిజ్కియా ఈ పేరుకు అర్థం యెహోవా నా బలము అని. హిజ్కియా అనే ఈ పేరుకు అర్థం యెహోవా నా బలము. ఇతని యొక్క తండ్రి ముందు మనం మాట్లాడుకున్నటువంటి రాజు అమత్యాగా. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 28లో మనం ఆహాజు యొక్క పరిపాలన, ఈ ఆహాజు యొక్క పరిపాలన ఎంత దుర్మార్గముగా, దేవునికి విరోధముగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా సాగిందో మనం చూసాం. అటువంటి ఇతని గర్భాన్న వచ్చినటువంటి వాడు, జన్మించిన వాడే హిజ్కియా. ఇక ఆహాజు పరిపాలన విషయంలో చాలా దేవుడు సంతాపపడటం మనకు తెలుసు. కంప్లీట్గా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి దుఃఖపరిచిన వాడుగా, యూదా రాజ్యం ఒక విధంగా అతని పరిపాలనలో పతనమవుతుందేమో అనిపించే అంత స్థితికి ఇతను తీసుకుని వెళ్ళాడు. అయితే ఇతని తర్వాత ఇతని కుమారుడుగా అధికారంలోకి వచ్చినటువంటి హిజ్కియా ఎప్పుడు ఇతను అధికారంలోకి వచ్చాడు, ఎంతకాలం పరిపాలించాడు, ఇతని కుటుంబ నేపథ్యం ఏమిటి, ఇతను రాజైన తర్వాత ఇతడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి, ఇక ఆ తర్వాత అతని పరిపాలన, అతని భక్తి జీవితం, ప్రవక్తలకు లోబడిన విధానం, యూదులకు అతని వలన కలిగినటువంటి విజయాలు, వీటన్నిటినీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఇతని జీవితం మనకు అనేకమైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తుందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఇక మనం ఇతని చరిత్ర, లేదా ముందుగా ఈ పేరు కలిగిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం చూశాక ఇతను గురించినటువంటి వివరణలోనికి మనం ప్రవేశిద్దాం. ఇక ఈ పేరు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ప్రశ్నకు బైబిల్లో మనకు జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక హిజ్కియా మనకు కనబడతాడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి వీలవుతే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో
హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు అన్నాడు. అనగా ఇక్కడ ఈ యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన. ప్రియులరా, ఇక్కడ మనకు కనిపించేటువంటి ఒక వ్యక్తి ఎవరు ఇతను అన్నప్పుడు అమర్యాగా మనకు కనబడుతున్నాడు. అయితే ఈ అమర్యా ఎవరయ్యా అన్నప్పుడు ఈ అమర్యా హిజ్కియాకు పుట్టిన అన్న విషయం ఇక్కడ మనకు తేటగా కనబడుతుంది. అనగా ఈ పేరు కలిగిన వ్యక్తిని కాదు, కానీ అతని కుమారుడు పేరు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే హిజ్కియా యొక్క కుమారుడుగా ఇతన్ని మనం చూడగలం. ఇక మరొక విషయాన్ని మనం చూడగలిగితే మరొక సందర్భంలో ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం తర్వాత మనకు కనిపించే పుస్తకంగా ఇక్కడ మనం చూస్తుంటాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఆటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 90 ఎనుమండగురు అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక హిజ్కియాగా మనకు కనబడుతున్నాడు. అలానే మీరు నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో కూడా మీరు చూస్తుంటారు ఇదే విషయాన్ని. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో సైతం మనం చూడగలం. ఇక మరి ముఖ్యంగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. నెయర్యా కుమారులు ముగ్గురు ఎల్యోయేనై హిజ్కియా అజ్రీకాము అన్నాడు. నేరియా కుమారులు ముగ్గురు, ఆ ముగ్గురులో ఒక హిజ్కియా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మనకు అవసరమైన హిజ్కియా రాజు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. అతని చరిత్ర చాలా పెద్దది, అతను జీవితం చాలా ఉన్నతమైనది, అతని విషయంలో దేవుడు చాలా సంతోషించాడు అని ఇప్పటికే నేను మీకు చెప్పాను. కనుక ఇక హిజ్కియా యూదా రాజు అయినటువంటి హిజ్కియా, ఇతను ఎవరు కుమారుడు? మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇతను ఎవరి కుమారుడుగా మనకు కనబడుతున్నాడు? ఆహాజు కుమారుడుగా మనం మాట్లాడుకుంటున్నాం ఇతని గురించి. కనుక ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియా ఈరోజు మన పాఠ్యాంశం. కనుక ఈ హిజ్కియా అనే పేరుకు అర్థం చెప్పుకున్నాం, యెహోవా నా బలము అని. ఇక ఇతని పరిపాలన ఎప్పటి నుంచి? ఆహాజు మరణ అనంతరం. ఇతను ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు అన్నప్పుడు సంవత్సరాలు మనం చూడగలిగితే పరిపాలన కాలం సుమారు 718 నుంచి క్రీస్తుకు పూర్వం 718 నుంచి 689, 718 నుంచి 689 అనగా మొత్తం పరిపాలన కాలం వచ్చేసి 29 సంవత్సరాలు. అనగా 29 సంవత్సరాల పాటు యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుగా హిజ్కియా మనకు కనబడుతున్నాడు. నెక్స్ట్, ఎప్పుడు రాజయ్యాడు ఆ విషయం కూడా మనం చూడాలి. ఇక దానికంటే ముందుగా ఇతని చరిత్ర మనకు ముందుగా అసలు ఎక్కడెక్కడ మనకు కనబడుతుంది అనేది కూడా మీరు రాసుకోవాలి. ఇతని చరిత్ర మనకు మొత్తంగా రాజుల 2వ గ్రంథంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో, యెషయా గ్రంథంలో కూడా కనబడుతుందండి. హిజ్కియా యొక్క చరిత్ర రాజుల 2వ గ్రంథం మొదటిది, దినవృత్తాంతంలో 2వ గ్రంథం రెండవది, 3వది యెషయా గ్రంథంలో కూడా ఇతని చరిత్రను దేవుడు వ్రాయించాడు. అనగా
3 పుస్తకాలలో కూడా మనం ఈ హిజ్కియా యొక్క చరిత్రను మనం చదువుకోగలం. నెక్స్ట్ చూద్దాం. అయితే ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలో ఎక్కడ మనకు కనబడుతుంది ఇతని చరిత్ర? రాజుల 2వ గ్రంథంలో ఇతని చరిత్ర మనకు 18వ అధ్యాయం రాసుకోండి. 18వ అధ్యాయం నుంచి మనకు 20వ అధ్యాయం వరకు, అనగా రాజుల 2వ గ్రంథంలో 18, 19, 20 ఈ 3 అధ్యాయాలలో ఈ హిజ్కియా చరిత్రను మనం చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి దినవృత్తాంతముల 2వ గ్రంథము కదా. మరి ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథంలో హిజ్కియా చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చదువుకోగలము అనగా 29వ అధ్యాయం మొదలుకుంటే 29, 30, 31, 32 అనగా 29 నుంచి 32 అధ్యాయాలలో ఈ హిజ్కియా చరిత్రను మనం చదువుకుంటాం దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో. మరి ఈ యెషయా గ్రంథం అని కూడా చెప్పాను కదా. మరి యెషయా గ్రంథంలో ఎక్కడ మనకి ఇతని చరిత్రను మనం చదువుకుంటాము అనగా యెషయా గ్రంథం 36, 37, 38, 39 36 నుంచి 39 అనగా సుమారు ఇక్కడ ఒక 4 అధ్యాయాలు, దినవృత్తాంతముల గ్రంథములో అక్కడ ఒక 4 అధ్యాయాలు, అక్కడ రాజుల 2వ గ్రంథంలో అక్కడ ఒక 3 అధ్యాయాలు. ఇవి 4, 4, 3 మొత్తంగా 11 అధ్యాయాలలో ఇతని చరిత్రను దేవుడు సంక్షిప్తంగా వ్రాయించాడని చెప్పాలి. 29 సంవత్సరాల పరిపాలనను దేవుడు 11 అధ్యాయాల్లో దేవుడు పొందుపరిచాడు. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకునే ముందు ఎక్కువగా మనం దినవృత్తాంతముల 2వ గ్రంథములోని ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం ప్రతి యోధారాజు చరిత్ర. కారణం ఏంటంటే దినవృత్తాంతముల గ్రంథం అంతా కూడా ఎక్కువగా యోధారాజుల యొక్క నేపథ్యము, వారి యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి చాలా వివరణ అనేది దినవృత్తాంతముల 2వ గ్రంథములోనే దేవుడు వ్రాయించాడు. ఓకేనా. రాజుల గ్రంథాలలో రాజుల 2వ గ్రంథంలో ఎక్కువగా దేవుడు ఇశ్రాయేలీల రాజుల చరిత్రను రాయించాడు ఎక్కువగా. ఓకేనా, రాజుల గ్రంథంలో. కానీ దినవృత్తాంతముల గ్రంథంలోనికి వచ్చేటప్పటికి మాత్రం చాలా డీటెయిల్డ్గా మనకు ఈ యూదారాజుల చరిత్రను మనం చూడగలం. అయితే ఇప్పుడు మనం దినవృత్తాంతముల 2వ గ్రంథంలో మనం 29వ అధ్యాయానికి వెళ్దాం ముందు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజుల 2వ గ్రంథంలోని కూడా మనం వచ్చేద్దాం 18వ అధ్యాయానికి. రైట్. ఇప్పుడు మనం దినవృత్తాంతముల 2వ గ్రంథంలోను మనం 29వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ మనకు కనిపించేటువంటి హిజ్కియా యొక్క చరిత్రను చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయంలో మొదటి వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను అన్నాడు. అనగా ఎంతకాలం? 29 సంవత్సరాలు. మీకు ముందే చెప్పాను. ఎప్పటి నుంచి, ఏ వయసులో? 25వ ఏట అతను పరిపాలన చేయటానికి అతను వచ్చినట్లుగా కనబడుతుంది. ఓకేనండి. 25వ ఏట 29 సంవత్సరాలు పరిపాలించాడు. నెక్స్ట్, అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా అన్నాడు. తల్లి జకర్యా కుమార్తె అట, పేరు అబియా. ఇక్కడ అబియా అని మనం చదువుకుంటాం, కానీ రాజుల గ్రంథంలోనికి మనం వెళితే ఇక్కడ ఈవిడ పేరు అబి అన్న మాట అక్కడ మనం చదువుకుంటాం. అక్కడ అబి అని ఉంటుంది, ఇక్కడ అబియా అన్నాడు. ఓకే, చూద్దాం ఇక. అయితే ఇతను 2వ వచనం, అతడు అనగా ఈ హిజ్కియా తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అన్నాడు. ఇతడు దావీదు, తన పితరుడుగు దావీదు చర్య అంతటి ప్రకారం. మీకు ముందే ఒక మాట చెప్పాను కదా, ముందు రాజుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి రాజు చరిత్రను ముందున్నటువంటి యూదా రాజుతో పోల్చి కంపేర్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి రాజు కూడా యూదా రాజుతో కంపేర్ చేయటంలో ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏమిటి అన్నప్పుడు, దావీదు దేవుణ్ణి సంతోషపరిచినవాడు. దావీదు తన పరిపాలన అంతటిలో కూడా
నమ్మకంగా ఉన్నవాడు, తన భక్తి విషయంలో కావచ్చు, పాలన విషయంలోనూ కావచ్చు. అందుకే దేవుడు ప్రతి రాజును కూడా దావీదు యొక్క భక్తి జీవితంతోనూ దావీదు యొక్క పాలనతోనూ పోల్చి మాట్లాడటం అనేది కనబడుతుంది. రైట్. ఇక్కడ మనం చూస్తుంటే ఎలా ఇతను దావీదు విషయంలో ఇతను ఎలా మాట్లాడాడు దేవుడు అన్నప్పుడు, దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అన్నాడు. ఇక్కడ యథార్థముగా ప్రవర్తించెను అన్నాడు. కానీ ఇదే విషయం రాజుల గ్రంథములో ఆ గ్రంథకర్త ఏమని రాశాడో ఒకసారి అక్కడికి వెళ్దాం. రాజుల రెండవ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ 3వ వచనంలో, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అన్నాడు. ఇక్కడ పూర్ణముగా నీతిని అనుసరించెను అన్నాడు. అక్కడనేమో యథార్థముగా ప్రవర్తించెను అన్నాడు. ఇక్కడ పూర్ణముగా నీతిని అనుసరించెను అంటే పూర్ణముగా అనే పదం ఇక్కడ ఎందుకు ఆయన జోడించాడు అన్నప్పుడు, మిగిలిన వాళ్ళంతా కూడా కేవలం ఏదో కొంతకాలం అనుసరించారు, కొంతకాలం లోబడ్డారు, కొంతకాలం పాటించారు, ఆ తర్వాత విడిచిపెట్టేశారు. కానీ ఇక్కడ హిజ్కియా గురించి మాత్రం ఆయన మాట్లాడుతున్నప్పుడు పూర్ణముగా లోబడ్డాడు, పూర్ణముగా నీతిని అనుసరించెను అన్నాడు. అని అంటే కంప్లీట్గా దేవుని ఆజ్ఞలకు లోబడిన వాడు, కంప్లీట్గా పరిపూర్ణంగా దేవునికి విధేయుడైన వాడు. ఎవరు? హిజ్కియా. ఓకే కదండి. దేవుణ్ణి కూడా ఎలా ప్రేమించాలో అన్న విషయాన్ని మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. నీ పూర్ణ హృదయముతో అన్నాడు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. అంటే కంప్లీట్గా దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలకు మనం లోబడిపోవాలి కంప్లీట్గా. అంతే తప్ప సగం సగం అన్నట్టుగా ఉండటానికి వీల్లేదు. అది అసంపూర్ణం. అది యేసుక్రీస్తుల వారు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో మనకు తెలుసు కదండి. యేసుక్రీస్తు తండ్రిని ఎంత ప్రేమించాడు అన్నప్పుడు సంపూర్ణంగా ప్రేమించాడు ఆయన. అలానే సంపూర్ణంగా ప్రేమించాడు గనకనే, పరిపూర్ణంగా ప్రేమించాడు గనకనే తండ్రి తనకు అప్పగించినటువంటి పనులను, తండ్రి తనకు అప్పగించిన కార్యక్రమాలను కూడా ఎలా నెరవేర్చాడు అని యేసుక్రీస్తుల వారి స్వయంగా తండ్రితో చెప్పాడో ఆయన చేసినటువంటి ప్రార్థనలోని ఒక మాట యోహాను సువార్త 17:4లో మనం చదువుకుంటాం. తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అన్నాడు. అలా సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని అనగా సంపూర్ణంగా నెరవేర్చాడు యేసుక్రీస్తు. సంపూర్ణంగా నెరవేర్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, అది ఎందుకు నెరవేర్చగలిగాడు అన్నప్పుడు సంపూర్ణంగా ప్రేమించాడు తండ్రిని. ఆయన పరిపూర్ణంగా ప్రేమించాడు. అందుకే తండ్రి అప్పగించిన పనులను పరిపూర్ణంగా నెరవేర్చాడు. అంటే దేవుణ్ణి మనము కూడా కంప్లీట్గా పరిపూర్ణంగా మనం ప్రేమించగలిగితే దేవుడు మనకు అప్పగించిన పనులను కూడా మనం సంపూర్ణంగా చేయగలము అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ హిజ్కియా గురించి మనం మాట్లాడుతున్నాం కదా. 3వ వచనంలో, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. మరలా పూర్ణముగా నీతిని అనుసరించిన ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం ముందుగా ఆలోచిస్తే, ముందుగా దేవుడంటే అతను భక్తి కలిగిన వాడంటే అవును, యథార్థవంతుడు, నీతిని అనుసరించిన వాడు అనే విషయం మనకు అర్థమైంది. అలా అయితే భక్తిపరుడుగా తను ఏం చేశాడు దేవుని కోసం? ఎందుకంటే భక్తి అనేది మాటలకు సంబంధించింది కాదు కదా. భక్తి అనేది మాటలకు సంబంధించింది కాదు కదా. ప్రేమ అనేది, లవ్ అనేది కూడా మాటలతో చెప్పేది కాదు కదా. అటువంటిప్పుడు ఇతను సంపూర్ణముగా నీతిని నెరవేర్చాడు అన్నప్పుడు ఏం చేశాడు అనే ప్రశ్న మనకు వస్తుంది కదా. ఎందుకు ఏం చేశాడు అన్న సంగతిని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు రాజయ్యాడు కదా.
రాజు అయిన తర్వాత రాజు అయినటువంటి అదే సంవత్సరములో వెంటనే తను తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం ఏ విషయంలో తను వెంటనే నిర్ణయం తీసుకున్నాడు అన్నప్పుడు దేవుని మందిరము విషయంలో మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నాడండి ఆయన. అంటే ముందుగా దేని మీదకి వెళ్ళింది ఆయన దృష్టి, దేనిపై ఆయన ఆలోచన వెళ్ళింది అన్నప్పుడు దేవుని మందిరంపై. 2004లో ఏమో అనుకుంటాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే ఆయన చేసినటువంటి తొలి సంతకం అండి ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అన్నాడు. అది ఒక మంచి సంక్షేమ పథకంలా కనిపించింది ఆ రోజు. ముందే చెప్పాడు, నేను కానీ ముఖ్యమంత్రిని అయితే, నేను కానీ అధికారంలోనికి వస్తే నా మొట్టమొదటి సంతకం దానిపైనే అన్నాడు. అంటే రైతుల గురించినటువంటి ఆలోచన తనకుంది. అలానే ఇప్పుడు ఆయన కుమారుడుగా ఆంధ్రాకు ఏమన్నా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు కూడా ముందు ఒక మాట అన్నారు. ఏంటంటే, నేను అధికారంలోనికి వస్తే రాష్ట్రంలోనికి రాగానే మొట్టమొదటిగా నేను కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం దానిపైన సంతకం పెడతానన్నాడు కదండి. దాన్ని అమలు చేస్తాను అన్నారు. వెరీ గుడ్. తండ్రి ఆలోచన అటుగా వెళితే ఇతని ఆలోచన నిజంగా మహిళలపై, కుటుంబాలపై వెళ్ళింది. మంచిది, వెరీ గుడ్. ఇక్కడ మనం చూస్తుంటానండి, హిజ్కియా అధికారంలోనికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇతని దృష్టి దేని మీద పడింది అన్నప్పుడు మందిరము మీద పడింది. దేవుని మందిరాన్ని గురించిన ఆలోచన. ఎందుకు మందిరంపై అతని ఆలోచన వెళ్ళింది అన్నప్పుడు అప్పటికి మందిర పరిస్థితి అస్సలు బాగులేదు కదా. తన అధికారంలోనికి వచ్చే సమయానికి మందిరం పాడైపోయింది. మందిరం పాడైపోవటం అంటే తన తండ్రి ఆహాజు యొక్క పాలనలో భ్రష్టు పట్టిపోయింది. ఆహాజు ఏం చేశాడో మనం చెప్పుకున్నాం కదా ఆహాజు చరిత్రలో. కంప్లీట్గానండి దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయి సిరియా దేశానికి వెళ్ళినప్పుడు అష్షూరు రాజు వస్తే సిరియా దేశానికి వెళ్ళి సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ బలిపీఠాలన్నీ చూసి సేమ్ అలాంటి బలిపీఠాలే దేశం అంతటా కూడా పెట్టమని చెప్పి ఈ దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ బయట పెట్టేశాడు. ఆ తర్వాత తన నగరులో ఉన్నటువంటివి, దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారం అంతా తీసుకెళ్ళి అష్షూరు చేతిలో, రాజు చేతిలో కూడా పెట్టాడని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక ఆఖరికి ఏమీ లేక మొత్తంగా అతను చేసినటువంటి ఒక భయంకరమైన కార్యం ఏంటంటే కంప్లీట్గా దేవుని మందిరపు తలుపులు మూసేశాడు. దేవాలయపు తలుపులు మూసివేశాడు. అంటే ఇక దేవాలయపు తలుపులు మూయబడ్డాయంటే, దేవాలయాలను మూసివేశారు అని అంటే యాజకులకు పని ఏముంటుంది చెప్పండి. ఇక అంటే ఆ దేవాలయములోనికి ప్రజలు వచ్చే అవకాశము లేదు, యాజకులు అందులో ఉండే అవకాశము లేదు, బలులు అర్పించే పరిస్థితి లేదు, ధూపాలు వేసే పరిస్థితి లేదు, దీపాలు ఆరిపోయిన దీపాలు ధూపము వేసే పరిస్థితి లేదు, బలులు అర్పించే అవకాశం లేదు, యాజకులు మందిరంలో సేవ చేసేటువంటి అవకాశం మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. కంప్లీట్గా తలుపులు మూసేశాడు. ఇది చేసింది ఎవరు అన్నప్పుడు తన తండ్రి ఆహాజు. అంటే తన తండ్రి చేసినటువంటి పని ఇది చాలా దుర్మార్గమైనది, హేయమైనది అన్న విషయాన్ని గ్రహించిన ఒక కొడుకు, అసలు అలాంటి తండ్రి కడుపున ఇలాంటి కొడుకు ఎలా పుట్టాడా, ఎలా వచ్చాడా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మనకు వస్తుందండి. నిజంగా హిజ్కియా చరిత్ర మీరు చదివి ఆ తర్వాత ఆహా చరిత్ర మీరు చూడండి. తండ్రి చరిత్ర ఇప్పటికీ మీరు విన్నారు కదా, తండ్రి చరిత్ర మొన్న మాట్లాడుకున్నాం మనం. అసలు తండ్రి ఆహాజు చరిత్ర విన్న తర్వాత హిజ్కియా చరిత్ర వింటుంటే అసలు ఎక్కడా కూడా పోలికలు మనకు కనబడవు. అసలు ఇంత వ్యత్యాసం ఏంటండి, ఇంత తేడా ఎలా అండి, ఇది ఎలా సాధ్యమైందండి హిజ్కియాకు, ఎక్కడి నుంచి వచ్చాయండి హిజ్కియాలకు ఈ లక్షణాలు అనే ఒక పెద్ద ప్రశ్న అండి మన మనసులో కలుగుతుందండి. మేబీ నేను అనుకోవటం ఏంటంటే తండ్రి నుంచి కాదు, కానీ ఇక్కడ తల్లి అబియా ఉంది, బహుశా అబియా నుంచి వచ్చాయేమో అనిపిస్తుంది. ఏమండి కారణం ఏంటంటే నిజంగా మీరు బైబిల్లో చూసిన ఈ రోజున్న సమాజాన్ని మీరు చూసినప్పటికీ కూడా
పిల్లలపైన తండ్రుల ప్రభావం కంటే కూడా తల్లుల ప్రభావమే చాలా ఎక్కువగా ఉంటుంది. అవునో కాదో తల్లులుగా మీరు ఆలోచించండి, కుటుంబంగా మీరు ఆలోచించండి. మీ పిల్లలపై తల్లులుగా మీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక మాట చెప్పాను, ఒక మాట జ్ఞాపకం చేశాను గతంలో. ఎప్పటి నుంచి తల్లి ప్రభావం పడుతుంది బిడ్డపై అన్నప్పుడు కడుపులో ఉన్నప్పటి నుంచి అని చెప్పాను కదా. కడుపులో ఉన్నప్పుడే తల్లిగా నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేష్టలు, నీ చూపులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కారణం ఏంటంటే లోపల ఉన్న ఆ బిడ్డ వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటాడట 6వ నెల నుంచే, కడుపులో ఉన్న 6వ నెల నుంచే. ఇక ఒడిలోనికి వచ్చాడా, తల్లి ఒడిలోనికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తల్లి యొక్క ప్రతి కదలిక, ప్రతి మూమెంట్ ఆ బిడ్డ చూస్తుంటాడు, గమనిస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. ఓకేనా? అందుకే పిల్లలపై ఎక్కువగా తల్లుల యొక్క ప్రభావం ఉంటుంది అన్న విషయాన్ని దయచేసి మీరు వినండి, జాగ్రత్త పడండి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే మీకు సహజంగా మనందరిలో కూడా కలిగేది, ఏమన్నా ఆహాజు రాజు తన కడుపున పుట్టిన బిడ్డలందరినీ కూడా ఆ అగ్నిగుండాన్ని దాటించాడు. ఆ మొలేకు, ఆ అమ్మోనీయుల దేవత, దానికి తీసుకెళ్ళిపోయి బలి చేశారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, అందరినీ కూడా అగ్నిగుండంలో వేశాడు అని. మరి అటువంటప్పుడు ఈ హిజ్కియా ఎలా ఉన్నాడు, ఎలా వచ్చాడు? ఇదొక ప్రశ్నే, నిజమే. అయితే ఎలా తప్పించబడ్డాడు అన్న విషయం మాత్రం మనకు బైబిల్లో లేదు. ఎలా తప్పించబడ్డాడు అన్న సంగతి మాత్రం హిజ్కియా మనకు బైబిల్లో చెప్పబడలేదు. కానీ మేబీ అనుకోవడం ఏంటంటే, ఒకనాడు అతల్యా ఎలా అయితే రాజవంశంలో పుట్టిన చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ ఎలా అయితే చంపించిందో ఒకనాడు అతల్యా, ఆ రోజు యెహోయాదా ఎలా అయితే యోవాషును తప్పించాడో, యోవాషును బ్రతికించుకున్నాడో, మేబీ అలానే హిజ్కియా కూడా తప్పించబడ్డాడేమో. కానీ ఆ చరిత్ర అయితే మనకు బైబిల్లో లేదు. కనుక ఆహాజు అందరినీ చంపితే మళ్ళీ హిజ్కియా ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి ప్రశ్న మీకు అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుడు చేస్తాడు, దేవుడు కాపాడుకుంటాడు. కారణం దావీదుకి ఇచ్చిన మాట ఒకటి ఉంది కదా, ఎప్పటికీ నీ సింహాసనము, ఎప్పటికీ ఒక దీపం యెరూషలేములో వెలుగుతూనే ఉంటుంది ఈ వంశం, ఆకాశం ఉన్నంత వరకు సింహాసనానికి డోకా లేదు అని దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు ఆయన ఎలా కాపాడుకోవాలో ఆయన కాపాడుకున్నాడు. కనుక ఇక హిజ్కియా విషయంలో ఇంకా అనుమానం ఏమీ మీకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక మాట, ఆహాజు మంచివాడు కాదు, అయినప్పటికీ కూడా హిజ్కియాకు ఎలా అండి మరి ఇంత మంచి ఆలోచనలు వచ్చాయి అన్నప్పుడు తల్లి ప్రభావం అండి. అందులో ఏమంటే తల్లి ప్రభావం అంటే మరి దానికి రెఫరెన్స్ అని మీరు అడగండి అనుకుంటున్నాం. కారణం ఏంటంటే బైబిల్ చరిత్ర అంతటినీ కూడా మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా తల్లులు బిడ్డల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకున్నారు. ఉదాహరణకు మనం చూస్తే ఏమంటే సమూయేలు విషయంలో హన్నానే కదా ముందు పడింది. ఆ ఎలిమెలెకు గురించినటువంటి ఏమంటే విషయాలు మనకు పెద్దగా తెలియదు. మనం ఆయన గురించి మనం ఎక్కువగా హన్నా గురించే మాట్లాడుకుంటాం. ప్రార్థించింది హన్నా, దేవుడికి కమిట్మెంట్ ఇచ్చింది హన్నా, ఎవడు బిడ్డను తీసుకుని వెళ్ళి వదిలేసింది హన్నా. అలానే మనం క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా ఒక తిమోతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా పౌలు గారు తండ్రి గురించి మాట్లాడలేదండి. తండ్రి గ్రీసు దేశస్తుడు అని చెప్తాడు అపోస్తల కార్యంలో. తండ్రి గ్రీసు దేశస్తుడట. ఎవరి తండ్రి? తిమోతి యొక్క తండ్రి గారు. కానీ తల్లి మాత్రం యూదురాలు. అందుకే మొదట ఈ భక్తి నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయిన, ఆ తర్వాత నీ తల్లి అయినటువంటి యునికిలోను, ఆ తర్వాత వాళ్ళ నుంచి నీకు వచ్చిందని మాట్లాడడాన్ని, అంటే ఈ క్రమాన్ని మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా ఆ ప్రభావం ఉంటుంది, తల్లి ప్రభావం ఉంటుంది. అంతెందుకండి యేసుక్రీస్తుల వారి విషయంలో కూడా తల్లి మరియమ్మ ఖచ్చితంగానండి ఆవిడ ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే యోసేపు పరిస్థితి మనకు తెలియంది కాదు కదండి. యేసుప్రభు పుట్టుకలో యోసేపు అసలు విడనాడాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేశాడు కదా మరియమ్మను. ఇంకా మనం చూస్తే ఎంతోమంది మనకు కనబడుతుంటారు. అంటే ఎక్కువగా తల్లుల యొక్క ఆ ప్రభావం, వారి యొక్క విధానమే పుట్టినటువంటి బిడ్డలపై, వారి పెంపకంపై
ఆధారపడుతుంది అన్న సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. అందుకే బైబిల్లో కూడా స్త్రీలకు అప్పగించినటువంటి గొప్ప బాధ్యతను కూడా మీకు చెప్పాను కదా గతంలో, స్త్రీ గృహ పరిపాలన అన్నాడు. గృహ పరిపాలన అంటే, అమ్మ నీకు ఇచ్చాను పిల్లలను, వాళ్ళని చక్కగా ప్రయోజకులను చేయి, చక్కగా పెంచు వాళ్ళని దేవునిలో, నా మాటలు వాళ్ళకి నేర్పిస్తూ ఉండు, మంచి ఏంటి చెడు ఏంటో నువ్వు వాళ్ళకు తెలియచేయి, నీ భర్తకు సహకారిగా ఉండు, పిల్లల్ని చక్కగా పెంచే బాధ్యత నువ్వు తీసుకో. తల్లి పిల్లలను కూర్చోబెట్టుకుని ఉపదేశించాలి అని చెప్పి 31వ అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయి. సామెతల గ్రంథం 31లో గుణవతి అయినటువంటి భార్య గురించినటువంటి అనేకమైనటువంటి ఆ బాధ్యతల లక్షణాలను అన్నీ కూడా సామెతలు 31లో చెప్తాడు. అందులో కూడా ఏమండి తన తల్లి తన బిడ్డలను కూర్చోబెట్టి ఉపదేశిస్తుంది అన్న మాటలు అందులో మనకు చెప్పబడతాయి. కనుక ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అబియా ఒకవేళ హిజ్కియా విషయంలో ఎక్కువ చొరవ తీసుకుందేమో, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిందేమో కుమారుడి మీద, హిజ్కియా మీద. అందుకే హిజ్కియా చిన్ననాటి నుంచే ఆ భక్తి భావాలలో పెరిగాడేమో. అందుకే తండ్రి దుర్మార్గుడై దుర్మార్గపు పరిపాలన చేసినప్పటికి కూడా హిజ్కియా మాత్రం కంప్లీట్గా తండ్రికి వ్యతిరేకంగా అన్ని విషయాలలో దేవుడికి అనుకూలంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఓకే, మందిరము అన్నాం. మందిరం విషయంలో ఏంటి అతను తీసుకున్న నిర్ణయాలు, ఇవి ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇప్పుడు ఒకసారి మనం రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం, ఒకసారి మళ్ళా రాజుల గ్రంథానికి వెళ్ళొద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 18:4 వచనములో 18:4, అలానే దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29:3. ముందు 29:3 చదువుదామండి. ముందు 29:3 చదువుదాం, తర్వాత అక్కడికి వెళ్దాంలేండి. అతడు అనగా హిజ్కియా తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము, అంటే తన పరిపాలన మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి అన్నాడు. చూసారు అక్కడ, మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి, అంటే మొట్టమొదటి సంవత్సరం మొట్టమొదటి నెలలోనే వెంటనే అప్పటి వరకు మూతబడి ఉన్న మందిరపు తలుపులు తెరిచాడు. ఒక్కసారిగా మందిరపు తలుపులు తెరవగానే ఎంత కాలంగా మందిరపు మూయబడి ఉంది, మందిరము మూయబడి ఉందంటే సంవత్సరాలుగా మందిరపు తలుపులు మూయబడి ఉన్నాయి అని అంటే మందిరం అంతా కూడా ఎంత డస్ట్ పట్టుపోయి ఉండొచ్చు, ఎంత బూజు పట్టి ఉండొచ్చు, ఎంత దుమ్ము ధూళితో నిండిపోయి ఉండొచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా 6 నెలలు సుమారుగా నుండి 6 నెలలకు పైగా మందిరాలన్నీ కూడా క్లోజ్ అండి. తర్వాత ఒక్కసారిగా లోపలికి వెళ్ళి చూసరికి ఎలా ఉండుంటాయి చెప్పండి మందిరాల పరిస్థితి. 6 నెలలకే ఇలా ఉంటే సంవత్సరాల వరకు ఇలానే ఉంటే పరిస్థితి ఎలా ఉండాలండి? ఎలా ఉండుండొచ్చు మీరు ఊహించండి. ఆ రోజు ఆయన అందుకే మొట్టమొదట దేశం బాగుండాలి, రాజ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అంటే ముందు దేవాలయం బాగుండాలి, ముందు మనం సంతోషంగా ఉండాలి అని అంటే, రాజ్యంలో ఉన్న ప్రజలు ఆనందంగా ఉండాలి అని అంటే మొట్టమొదట దేవుడు ఆనందంగా ఉండాలి, దేవుడు సంతోషంగా ఉండాలి. దేవుని ఆనందము, దేవుని సంతోషాన్ని మనం ముందుగా మనం చూడగలిగితే ఆ తర్వాత మనం అందరము కూడా ఆనందంగా మనం ఉండగలం అనేటువంటి ఒక పాలసీ, అది ఒక నమ్మకం, అది వాక్య ప్రకారమైన నమ్మకం అది. అందుకే వెంటనే మందిరపు తలుపులు తెరిచేశాడట. నెక్స్ట్ చూస్తారా ఏం చేశాడో? తలుపులు తెరిచి వాటిని బాగు చేసి అన్నాడు. ఎందుకు? మరి పాడైపోయి ఉంటుంది కదండి, అప్పటికి పాడైపోయింది కదా. కనుక పాడైపోయినటువంటి దేవుని మందిరాన్ని వెంటనే బాగు చేశాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. బాగు చేశాడు అని మందిరపు తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేయటం అనేది ఇక్కడ చూస్తుంటే, అక్కడ రాజుల 2వ గ్రంథానికి వెళితే అక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇదే విషయాన్ని అక్కడ ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి అక్కడికి వెళ్దాం. 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం.
ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసినటువంటి ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి అన్నాడు. చూసారా? అంటే వెంటనే ఉన్నత స్థలములను కొట్టివేశాడు, విగ్రహములను పడగొట్టేశాడు, దేవతా స్తంభములను పడగొట్టేశాడు. అంటే దేవాలయపు మందిరపు తలుపులు తెరవటము, వాటిని దేవుని ఆ మందిరాన్ని బాగు చేయటము. నెక్స్ట్ చేస్తున్న పని ఏంటంటే వెంటనే ఉన్నత స్థలాలు ఏవైతే ఉన్నాయో అన్య దేవతలకు సంబంధించిన ఉన్నత స్థలాలు వాటన్నిటినీ కూడా పడగొట్టించేశాడు. వాటితో పాటు ఇత్తడి సర్పము, అదే కదండి అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ మీరు చూస్తుంటే ఇత్తడి సర్పమును, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసాను అన్నాడు. ఇంతకీ ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేయటం ఏంటి? మోషే చేసిన ఇత్తడి సర్పం ఏంటి అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. మరలా మనం మోషే గారి కాలానికి మనం వెళ్ళాలి. ఇది అర్థం కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఒకనొక సమయం మోషే గారు బ్రతుకున్నారు. అప్పటికి ఇంకా ఇశ్రాయేలీలు కనానులో అడుగు పెట్టలేదు. మరికొద్ది రోజుల్లో అడుగు పెడతారు. ఈలోపు అహరోను చనిపోతాడు. మోషే ఒక్కడే నాయకుడిగా ఉంటాడు. ఓకేనా? ఆ సమయంలో ఇశ్రాయేలీలు వచ్చేసి మోషే దగ్గర దేవుని పైన, మోషే పైన తిరుగుబాటు చేసినట్టుగా, సనిగినట్టుగా అక్కడ రాయబడుతుంది. ఒకసారి చూద్దామా? 21వ అధ్యాయం. ఈ విషయం ఎక్కడ రాయబడుతుంది అన్నప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకోవడానికి ముందు నుంచి చదువుకోవాలి. మన 4 నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. 4వ వచనం నుంచి, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గ ప్రయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లింది. అవును, ప్రయాణంలో ఉన్నారు, అలసిపోయారు. అప్పుడు ప్రజలట దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ప్రజలు దేవునికిని మోషేకు విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నెంబర్ 1. నీళ్లు లేవు, నెంబర్ 2. చవిసారములు లేని అన్నపానములు, అంటే ఉప్పు కారము లేని ఈ అన్నపానములు మాకు అసహ్యమైనదనిరి. అంతేనండి. ఇంకా మోషేకేమో లేదని దేవుడికి బీపీ వచ్చేసిందండి అక్కడ. ఎందుకు? వీళ్ళ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. వీళ్ళ మాటలండి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటేనండి ఇశ్రాయేలీలు చాలా వరస్ట్ అండి. మీకు తెలుసు కదండి, ముందు 12వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మరి దారుణంగా భోజనం కోసం ఏడ్చారని మీకు చాలాసార్లు మీరు చదువుకొని ఉండొచ్చు. చాలాసార్లు కూడా నేను చెప్పాను. మీకు తెలుసుగా సంఖ్యాకాండం 12 ప్రారంభంలో వారట మాంసం పెట్టలేదని మాంసం కోసం అట మరలా ఏడ్చారని రాయబడిందండి. మాంసం కోసం అట ఏడ్చారు. మేము అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ కూర తిన్నాం, ఈ కూర తిన్నాం, ఆ కాయగూర, ఈ కాయగూర, ఆ కూర, ఈ కూర, ఆఖరికి ఉల్లిగడ్డలతో సహా చెప్పేసి ఆ లిస్ట్ అంతా కూడా. ఈ ఛానల్ అయిపోతే మాకు నాన్ వెజ్ లేక ఇంకెప్పుడు ఏంటి అని చెప్పేసి అని చాలా విసుగు పెట్టేశారండి. ఇంకా దేవుడు మాంసం పెట్టేసి చంపేశారు కదండి అక్కడ. ఆ చరిత్ర అది. ఇక్కడ రాగానే మరలా ఇంకా మమ్మల్ని ఏంటయ్యా చవిసారము లేని భోజనము, ఇక్కడ నీళ్లు లేవు సరిగా, ఏమండి భోజనం మాకు, అన్నపానములు మాకు లేవు, ఏంటి ఐగుప్తులో మాకు సమాధులు లేనట్టుగా ఇక్కడ తీసుకొచ్చేసి ఇంత బాధ పెడుతున్నారు ఏంటని చెప్పి ఇక కొద్ది రోజులైతేనండి ఇంకా ఏం లేదండి, జస్ట్ దగ్గరకు వచ్చేసారండి వాళ్ళు. ఏదో అంటే కింద దక్షిణ భాగంలో మనకు కనబడుతుంది కదండి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అడుగు పెట్టేస్తారు ఇక. ఎందుకంటే మోషే గారు కూడా ఎండింగ్లోకి వచ్చేసారు. ఇక కొద్ది రోజుల్లో వారి ప్రయాణం పూర్తయిపోతుందన్న సమయంలో అప్పటికి దేవుడు ప్రయాణంలో వారి కోసం ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు దేవుడు వారి కళ్ళ ముందు జరిగించినప్పటికి కూడా దేవుడిపై నమ్మకం లేని ప్రజలుగా ఇశ్రాయేలు మనకు కనబడటం చాలా ఆశ్చర్యం వేస్తుందండి. నిజంగా చాలా ఆశ్చర్యం అండి. నిజంగా ఇశ్రాయేలు చరిత్ర చదువుతున్నప్పుడు ఏంటి వీళ్ళు మరీ ఇంత దుర్మార్గుల, మన వాళ్ళు పోనీలో వాళ్ళ మీద మన వాళ్ళు బెటర్, ఏదో కడుపులు మాయమైపోయిన ప్రభువుని నమ్ముకున్న సంతోషం. ఏమండి ఏదో చిన్న చిన్న రోగాలకే ప్రభువుని నమ్మేసుకున్నారు పోనీలే అనుకో. వాళ్ళకి ఏంటండి బాబు, దేవుడు ఎన్ని చేశాడండి. కానీ అన్ని చేసినా కానీ ఏం చేశారు చెప్పండి? వాళ్ళు నమ్మని వారు కానీ మిగిలిపోయారు తప్ప నమ్మి నమ్మకంగా బ్రతికిన వారుగా ఉన్నారా ఇశ్రాయేలీలు?
లేదండి. ఎప్పుడైతేనండి ఇక్కడ దేవుడి మీద మోషే మీద తిరుగుబాటు చేసేసారో దేవుడికి చాలా చాలా కోపం వచ్చేసి ఇక ఇలాంటి వాళ్ళు నాకు వద్దు అని దేవుడు అనుకుని వెంటనే దేవుడు చేసిన పని ఏంటంటే తాపకరమైనటువంటి సర్పములను వారి మధ్యలో పాములు పంపించేశాడండి. ఒక పాము కాదండి, తాపకరమైన అంటే చాలా విషపూరితమైన, చాలా ప్రమాదకరమైన విషపూరితమైన సర్పములను దేవుడే పంపించాడు వారి మధ్యలోనికి. ఇంకేముందండి, ఇంట్లోకి ఒక పాము వచ్చింది అంటేనే అందరం మనం బయటకు వచ్చేస్తాం. మనం అడుగు పెట్టాలంటే అది బయటికి రావాలి, మనం అడుగు పెట్టాలి అది బయటికి రావాలి. అది కానీ బయటికి రాకపోతే మనం అడుగే పెట్టాం. ఒకవేళ అది బయటికి వచ్చినా మరలా అది బతికి రాకూడదు, చచ్చి రావాలి, శవంగా రావాలి. అది దాన్ని మరలా మనం దగ్గరగా చూడాలి. అప్పుడు కానీ లోపల మన ధైర్యంగా నమ్మకంగా హ్యాపీగా పడుకోలేము మనం. అవునా? ఒకటి వస్తేనే 10 వచ్చాయి అనుకోండి, ప్రాణం పోదండి. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే సర్పములు 1 కాదు 2 కాదండి, దేవుడు విపరీతంగా పంపించేశాడండి. వచ్చిన సర్పం వల్ల కాటు వేయటం అంతే. ఇంకా కాటు వేయగానేనండి ఇంకా అంతే, చచ్చిపోవటం అంతే, ఇంకా విషం కక్కి. అప్పుడు అనేక మంది అలా చనిపోతున్న సమయంలో అప్పుడు మళ్ళా ప్రజలందరూ కూడా మోషే యొద్దకు వచ్చి, అయ్యా మేము యెహోవాకును నీకును ఒప్పుకుంటున్నారు, దేవునికి నీకును విరోధముగా మేము మాటలాడి చాలా తప్పు చేశామయ్యా, బుద్ధి వచ్చేసింది, ఇంకెప్పుడు నీ గురించి కానీ దేవుడి గురించి కానీ అస్సలు తప్పుగా మాట్లాడము, దయచేసి మమ్మల్ని ఈ భయంకరమైన ఈ తాపకరమైన ఈ సర్పముల నుంచి మమ్మల్ని కాపాడండి, దేవుడికి ప్రార్థన చేయండి, మీరు చెప్పండి, మీరు చెబితేనే కానీ దేవుడు వినడు, ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుతున్నారనా. ఇప్పుడు కానీ దారిలోనికి రాలేదన్నమాట. మీరు పోనీలేండి, ఇప్పుడైనా వచ్చారు వాళ్ళు. మరికొంతమంది ఉంటారండి, అబ్బా వాళ్ళ పంతాలు, వాళ్ళ పట్టింపులు, వాళ్ళ పౌరుషాలు చూస్తుంటే వీళ్ళు సచ్చి నరకానికి వెళ్ళిన మారరో బాబోయ్ అన్నట్టుగా అనిపిస్తుంటుందండి. అంత పట్టుదలతో ఉంటారండి. అసలు అసలు ఏమాత్రం తగ్గేదే లేదండి అంటారు. ఒకవైపు దేవుడు ఒకవైపు చావుగొట్టేస్తున్నాడు కదా, అయినా రోగం మీద రోగం, అప్పుల మీద అప్పులు, మంచం పట్టేస్తున్నావు, వరుసగా అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, అయినా మారవా? నో, అస్సలు నేను వెళ్తే ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు అక్కడ? అస్సలు నీకు ఏంటో అర్థమవుతుందండి. మనుషులు కొంతమంది అలానే ఉంటారు కదండి, చాలా మొండిగా ఉంటారండి. మూర్ఖత్వం అండి అది, అంతే. ఇంకా వాళ్ళు మారరండి. నరకానికి వెళ్ళినా మారతారు, అక్కడికి వెళ్ళినా మారతారన్న గ్యారంటీ లేదండి. వాళ్ళు ఏంటి అంత కఠినం చేసుకుంటున్నారండి మనుషులను, అంత కఠినాత్ములుగా మారిపోతారండి. మరి ఇక్కడ పాములు వచ్చేసారండి. అయ్యా ప్లీజ్ నువ్వే చెప్పాలి, నువ్వు చెబితేనే కానీ దేవుడు వినడు అనగానే మరలా మోషే మోకాళ్ళు వేసాడు, తండ్రి వదిలేలేండి ఆయన, వదిలేసేయండి, తెలుసు కదా వీళ్ళ గురించి, ప్లీజ్ అని మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, అయితే ఒక పని చేయ మోషే, నువ్వేం చేయాలంటే ఇదిగో ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు చెయ్యి. నువ్వు చేసినటువంటి ఇత్తడి సర్పాన్ని ఎత్తైన స్థలంలో నిలబెట్టు. ఇప్పుడు ఎవరికైతే పాము కాటు పడిందో అలా పాము కాటు పడిన ప్రతి ఒక్కడు కూడా వచ్చేసి ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడాలి. ఎప్పుడైతే వాళ్ళు అలా నిదానించి చూస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ విషం విరుగుడైపోతుంది, బతికేస్తారు. అప్పటికి దాన్ని చూస్తే విషం విరుగుడైపోతుందా అని అపనమ్మికతో ఉన్నవాళ్ళు అలా కొట్టుకుని పోయారు, చూసినవాడు బతికిపోయాడు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు హిజ్కియా కాలం వరకు ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఆ రోజు ఆ భయంకరమైనటువంటి సర్పపు ప్రమాదమును, సర్పపు కాటు నుంచి మనల్ని కాపాడింది ఈ ఇత్తడి సర్పమే అని ఇత్తడి సర్పానికి మొక్కడం ప్రారంభించేశారు. అది జరిగిన విషయం. దాన్ని కూడా విగ్రహం చేసేసుకున్నారనమాట. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ హిజ్కియా గారు దాన్ని ఎందుకు తీయించేస్తున్నాడు? ఇక్కడ ఒరి పిచ్చి వాళ్ళారా, ఇత్తడి సర్పంలో ఏమీ లేదురా, దేవుడు చేశాడు. అది మీరేమనుకుంటున్నారు అని అంటే, ఆ ఇత్తడి సర్పాన్ని చూడండి అని అన్నందుకు ఆ ఇత్తడి సర్పాన్ని చూడటం వలననే మా ప్రాణాలు కాపాడబడ్డాయి కనుక ఈ రోజు నుంచి మాకు దేవతైన దేవుడైన ఈ ఇత్తడి సర్పమే అని దాన్ని మొక్కటం, దాన్ని దేవతగా చేసుకొని పెట్టుకొని దానికి అర్పించడం ప్రారంభించేశారండి. ఎంత మూర్ఖత్వం కాకపోతే ఏంటి చెప్పండి? అంతే కదా. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి చాలా అంటే చాలా అండి. ఉదాహరణకు చెప్పమంటారా,
ఏమండి ప్రేయర్ ఆయిల్ అని మీకు తెలుసు కదా, ప్రార్థించిన నూనె. తలనొప్పి లేస్తుంది అనుకోండి, నూనె తీసుకురండి అంటారు, అవునా? ఏమండి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఆ నూనె తీసుకురండి అంటారు. నూనె నిన్ను బాగు చేసేది దేవుడా? నిన్ను బాగు చేసేది నూనెనా దేవుడా? దేవుడు బాగు చేస్తే కదా నువ్వు బాగుపడతావు. కానీ నీ విశ్వాసం దేవుడిపై కంటే కూడా దేని మీదకి ఎక్కువైపోయింది? నూనె పైకి. ప్రార్థించిన కర్చీఫ్ అంటే ఈ కర్చీఫ్లో ఏదో మహత్యం ఉందనుకుంటున్నావు. కర్చీఫ్లో మహత్యం ఉందా? నూనెలో మహత్యం ఉందా? పెన్నులో మహత్యం ఉందా? ఆఖరికి సిలువ కూడా ఒక వస్తువు అయిపోయింది కదండి. సిలువ కూడా ఒక వస్తువు అయిపోయింది. ఈరోజు ఉదయం లేవగానే దాన్నే కళ్ళకద్దుకుంటారు. ఏమండి సిలువను కళ్ళకద్దుకుంటున్నావేంటి? సిలువ కాదు, సిలువ మీద మరణించాడే యేసు ప్రభు. ఆయన కదా మనకు ముఖ్యం. సిలువ ముఖ్యమా నీకు ప్రభు ముఖ్యం అంటే ఏం చెప్తావు నువ్వు చెప్పు? ప్రభువే కదా మనకు ముఖ్యం. ఆయన దాని మీద మరణించాడు. ఆయన దాని మీద మరణించటం వలన మనకు విమోచన లభించింది, రక్షణ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు దాని మీద మరణించిన ప్రభువును పక్కన పెట్టావు, అదే ముఖ్యం అనుకుంటున్నావంటే నువ్వు కూడా. ఇశ్రాయేలీలు దేవుడు ఇత్తడి సర్పము ద్వారా వాడిని బాగు చేశాడు. వీళ్ళేం చేశారు? బాగు చేసిన దేవుని పక్కన పెట్టారు, సర్పాన్ని ముందు పెట్టుకున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? సిలువలో చనిపోయిన యేసును దింపేసి పక్కన పెట్టేసి సిలువే శరణ్యం, సిలువే ముఖ్యం. అదా? అలాని సిలువను చూడకూడదు అని నేను చెప్పటం లేదు, పెట్టుకోకూడదు అనుకోని చెప్పటం లేదు. దీన్ని రాంగ్గా మీరు అనుకోకండి. నా మాటల్లో ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్, ఆ భావాన్ని మీరు గ్రహించండి దయచేసి. సిలువ ముఖ్యం అనుకుంటే సిలువలో మరణించిన యేసు ఇంకెంత గొప్పవాడు. కనుక నువ్వు ఆరాధించవలసింది, నువ్వు జ్ఞాపకం చేసుకొనవలసింది, నువ్వు సాష్టాంగ పడవలసిందే ఆయన ముందు అంటున్నా నేను, దాని ముందు కాదు, ఆయన ముందు. ఇక్కడ వీళ్ళేం చేశారంటే టోటల్ కంప్లీట్గా ఇత్తడి సర్పం దాన్ని చూడటం వల్లనే కదా, సర్పాన్ని చూడటం వల్లనే కదా మనం బాగుపడిపోయాం, కనుక ఈ సర్పమే అని దానికి వీళ్ళు స్తంభాలు నిలబెట్టేసేసి దానికి వీళ్ళు బళ్ళు అర్పించుకుంటూ వచ్చేసారట. ఇప్పుడు హిజ్కియా గారు అధికారంలోకి రాగానే వెంటనే చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం అనమాట. ఇక్కడ రాజుల 2వ గ్రంథం. ఏమంటే మరి దానికి అంత ఉందండి, అది చెప్పకపోతే ఇది అర్థం కాదు. అందుకే మళ్ళీ ఆ స్టోరీ అంతా చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసాను. వచ్చేద్దాం ఇక్కడికి మళ్ళీ రాజుల 2వ గ్రంథానికి. రైట్, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. ఓకే, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసినటువంటి ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయచ్చు. దేనికి ధూపం వేస్తున్నారని చూడండి, దానికి ఏమన్నా ఇత్తడి సర్పానికి దానికి ధూపము వేయచ్చు అంటే దాన్ని ఆరాధిస్తున్నారు, దాన్నే వాళ్ళు ఆరాధిస్తూ, అందుకే దాన్ని తీసేశాడనమాట. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. మొదటి విషయం ఏమండి, యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు ఎవరు? హిజ్కియా. దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. ముందే ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో మీకు. అంటే సొలొమోను తర్వాత అతని తర్వాత వచ్చినటువంటి యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలో అన్నాడు. ఇక్కడ అతని పూర్వీకులైన రాజులు అంటాడు. దినవృత్తాంతుల గ్రంథంలోనికి వెళ్ళినప్పుడేమో సొలొమోను తర్వాత అంటాడు. ఓకేనా? రైట్, అంటే సొలొమోను తర్వాతనే కదా రాజ్యం 2 భాగాలు అయిపోయింది. అంటే ఆయనకు ముందున్నటువంటి రాజులు ఏమండి సుమారుగా అంటే సొలొమోను గారు మొదలుకుంటే ఇప్పుడు హిజ్కియా గారి వరకు మొత్తం ఎంత కాలమో తెలుసా? సుమారు 200 సంవత్సరాల చిల్లర అయిపోయిందండి. అప్పటికే సుమారు 200 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకు? సొలొమోను గారి పరిపాలన అంటే సుమారుగా 930 ఆ ప్రాంతం కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎప్పుడు 718 అని అనుకుంటున్నాం కదా. అంటే ఆల్మోస్ట్ 200 సంవత్సరాలకు పైగా, పోనీ 200 అనుకుందాం. అంటే 200 ఈ సంవత్సరాల పరిపాలనలో ఏమండి హిజ్కియా లాంటి వాడు రాలేదట. హిజ్కియా రాజు లాంటి వాడు రాలేదు.
అతని తర్వాత కూడా రాలేదు. అంటే యూదా రాజ్యం నాశనం అయ్యేంత వరకు, ఇక ముగింపులోనికి వెళ్ళిపోతున్నాం మన యూదా రాజ్యపు నాశనంలోనికి. ఇంకొక మహా అయితే ఇంకొక 6 రాజులు మనకు వస్తారు, 6 7, అంతటితో యూదా రాజ్యం యొక్క నాశనం కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏంటి, ఇతని వంటి వాడు ముందు కానీ తర్వాత కానీ రాలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, మొదటిది నీతిని సంపూర్ణంగా అనుసరించినవాడు, యథార్థముగా ప్రవర్తించినవాడు, యథార్థముగాను సంపూర్ణంగా నీతిని అనుసరించినవాడు గాను, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు గాను, అధికారంలోనికి రాగానే మొట్టమొదటగా దేవుని మందిరపు తలుపులు తెరిచినవాడు గాను, దాన్ని బాగు చేయించిన వాడు గాను, ఎక్కడెక్కడైతే దేవునికి విరుద్ధముగా దేవుడు కనబడ తన తండ్రి అయినటువంటి ఆహాజు చేయించినటువంటి కట్టించిన బలిపీఠాలు, నిలబెట్టినటువంటి ఆ దేవతా స్తంభాలు, ఉన్నత స్థలాలు ఏవైతే ఉన్నాయో అన్ని పడగొట్టించేశాడు. రాజ్యంలో ఎక్కడ చూసినా యెహోవా పేరే వినబడాలి, దేవుని పేరు వినబడాలి తప్ప, దేవుడు కనబడాలి తప్ప ఇంకేది కనబడటానికి ఏది వినబడటానికి వీరలేదు అన్నట్లుగా హిజ్కియా పాలన ఆరంభమైంది అని అంటే రాజ్యానికి మంచి రోజులు వచ్చేసాయి, దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. యూదా రాజ్యం ఆనందకరముగా అభివృద్ధిలో దూసుకుని వెళ్ళిపోబోతుంది, ఆధ్యాత్మికంగా పరిడి వెళ్ళబోతుంది. చాలా మంచి రోజులు వచ్చేస్తున్నాయండి. ఏమండి, హిజ్కియా రాకతో తిరిగి పునర్వైభవం రాబోతుంది యూదా రాజ్యానికి, అందులో అనుమానమే లేదు. 29 సంవత్సరాల పాటు యూదా రాజ్యం అన్ని విషయాల్లో డెవలప్ అయింది. కారణం ఏంటంటే మొట్టమొదటగా ఇతను తీసుకున్న నిర్ణయం దైవం విషయంలో తీసుకున్నాడు కనుక, దేవుని విషయంలో తీసుకున్నాడు, దేవుని మందిరం విషయంలో తీసుకున్నాడు. మొట్టమొదటగా రాజుగా తానే భక్తిపరుడుగా కనబడుతున్నాడు, యథార్థవంతుడు కనబడుతున్నాడు, నీతిని సంపూర్ణంగా అనుసరించినవాడు కనబడుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు కనబడుతున్నాడు. అప్పటి వరకు క్లోజ్ అయిన మూయబడిన దేవుని మందిరం తలుపు తెరిపించాడు, బాగు చేసేసాడు. ఇంకా ఎన్ని చేశాడు, చాలా చేశాడండి. ఇంకా ఇత్తడి సర్పాన్ని పగలగొట్టించేశాడు, మిగతావన్నీ తీయించేశాడని చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు. ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేశాడో ముందు ముందు వెళ్తుంటే మనకే అర్థమవుతుంది. ఇంకా చూస్తారు తర్వాత మాటల్లో. ఏమంటే తర్వాత వచ్చినటువంటి 6వ వచనంలో అతనితో సమమైన వాడు ఒకడును లేడు, అతడు యెహోవాతో హత్తుకొని దేవుణ్ణి హత్తుకున్నవాడు. అబ్బబ్బబ్బా, ఏమండి ఏం టెర్మినాలజీ ఏంటి నిజంగా, ఎలాంటి పదప్రయోగం చేయడం తెలుసా అండి హిజ్కియా గురించి. అతను యెహోవాను హత్తుకున్నవాడు, దేవుణ్ణి హత్తుకున్నవాడు. నువ్వెవరు హత్తుకున్నావు? నీ భార్యను, నీ భర్తను, పిల్లలను. వీళ్ళనా నువ్వు హత్తుకుంటున్నావు? అధికారులా? ఎవరినయ్యా నువ్వు హత్తుకుంటున్నావు? ఎవరి మీదే నువ్వు ఆధారపడుతున్నావు? నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? దేవుణ్ణి హత్తుకో, బైబిల్ హత్తుకో. సొలొమోను గారు ఒక మంచి మాట అంటారండి, బహుశా సామెతలు 4వ అధ్యాయం అనుకుంటాను. జ్ఞానమును నువ్వు ప్రేమించిన ఎడల, దానిని కౌగిలించుకున్న ఎడల. ఒక మాట చూద్దామండి, మేబీ 4వ అధ్యాయం అని అనుకుంటున్నాను. ఒక మాట సామెతల గ్రంథం, రైట్ 4వ అధ్యాయం అండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8. ఏమండి 8, 7 నుంచి చూద్దామా? 7 నుంచి 6 నుంచి. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్న మాటలండి. జ్ఞానమును విడవక ఉండిన ఎడల, జ్ఞానమును విడవక ఉండిన ఎడల, జ్ఞానమును విడవక ఉండిన ఎడల. ఈరోజు మీరు ఏ క్లాస్ మిస్ అవటం లేదే, ప్రతిరోజు లైవ్ మీరు చూస్తున్నారే, చాలా హ్యాపీ, చాలా సంతోషం నిజంగా. ఏమండి ఈ లాక్డౌన్ టైంలో ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు ప్రసారమైన ఎన్ని వందలండి, నిజం. ప్రతిరోజు కదండి, ఏ రోజు మిస్ అవ్వలేదు కదా. 6 నెలల కాలం అంటే 180 రోజులు, 7 నెలల కాలం అంటే 200. ఇంకా చిన్న చిన్న మెసేజ్లు మొదలుకు కొన్ని వందల ప్రసంగాలు. ఇందులో అంతా బైబిల్ గురించే కదా, దేవుని గురించే కదా, దేవుని జ్ఞానమే కదా. ఏంటి ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారా అంటే నేటికి ఉన్నారు. నేటికి స్టిల్ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళంతా నాకు చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని మేలులు అనుభవించారో, ఎంత నేర్చుకున్నారో, ఎంత ఆనందపడుతున్నారో వారి జీవితంలో. వారు నిజంగా ఈ లాక్డౌన్లో మా జీవితంలో దేవుడు చేసిన అతిపెద్ద మేలు ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో ఈ జ్ఞానం అని ఎవరిని కన్నీళ్లు పెట్టుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఆనందంతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. నిజంగానండి ఎన్నో. అవన్నీ కూడా జ్ఞానం వంటిది, దేవుని జ్ఞానం కదండి, మానవ జ్ఞానం కాదు. అలా అని నాది నా గురించి కాదు నేను మాట్లాడుతుంది,
ఇక్కడ మాట్లాడుతున్న మాట చూద్దాం, ఆ మాట చూద్దామండి. ఆరో వచనంలో, జ్ఞానమును విడవక, మీరు జ్ఞానాన్ని మీరు విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము సంపాదించుకున్నట్టు ఏ జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని గొప్ప చేయి, దాన్ని గొప్ప చేయి, దాన్ని గొప్ప చేయి, దాన్ని గొప్ప చేయి. దేన్ని? జ్ఞానాన్ని. ఏంటి ఆ జ్ఞానం? వాక్యం. వాక్యాన్ని గొప్ప చేయి. అలా వాక్యమును గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, అది నిన్ను హెచ్చించును. ఏమండి, మారుమూలలో ఉన్నటువంటి ప్రజలు మొదలుకుంటే, మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళు మొదలుకుంటే, నగరాలలో ఉన్నవారు వరకు, నగరాలలో ఉన్నవారు మొదలుకుంటే, దేశాలలో ఉన్నవారు మొదలు ఖండాల వరకు వెళుతుందంటే మీరు నమ్మగలరండి. ఈ తరగతులన్నీ కూడా ఖండాలు. ఎక్కడో లండన్లో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవారు, ఇటు సింగపూర్లో ఉన్నవాళ్ళు. ఏమండి, అది అమెరికా ఖండం అండి. లండన్ అంటే అది యూరోప్ ఖండం అండి. మనం ఉన్నది ఆసియా ఖండం అండి. ఎక్కడండి? గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు వింటున్నారా? వింటున్నారు. వాక్యాన్ని వింటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. కారణం, ఇక్కడ వాక్యాన్ని గొప్ప చేస్తున్నాం. ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నవి అర్థం కానివి. అలానే మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవి. వీటన్నిటినీ కూడా చాలా వివరంగా, విపులంగా వెలికి తీసి మీ ముందుకు తీసుకుని వచ్చేసరికి చాలా ఆనందపడుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. అయితే ఆయన అంటున్న మాట అండి, జ్ఞానం గురించి ఆయన అంటున్న మాట చూస్తారా? ఏమండి, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. అయితే దానిని కౌగిలించిన ఎడల అది నీ ఘనతను తెచ్చును, అది నీకు ఘనతను తెచ్చును అన్నాడు. చూసారా? దానిని కౌగిలించిన ఎడల అన్నాడు. నిజమేనండి. కౌగిలించటం అంటే హత్తుకోవడం అన్న మాట కోసం ఇక్కడికి వచ్చాం మనం. హత్తుకోవడం. దేన్ని హత్తుకుంటున్నావు? వాక్యాన్ని హత్తుకోండి. ఈ వాక్యాన్ని హత్తుకోండి. దేవుని మీరు హత్తుకోండి. శిరస్సును హత్తుకొనని వాడు అంటాడు. అంటే యేసును ప్రేమించనివాడు, యేసు మాటలు ఏందో నిలిచి ఉన్నవాడు. హత్తుకోవటం అంటే అది. అలానే ఇక్కడ వాక్యాన్ని, జ్ఞానాన్ని హత్తుకున్నవాడు. జ్ఞానాన్ని కౌగిలించుకో, బైబిల్ను. ఇలా మనం చేయగలిగితేనట ఇది మనకు ఘనత, ఇది మనకు ఘనతను తీసుకుని వస్తుంది, ఇది మనల్ని చాలా గొప్పవాళ్ళుగా చేస్తుంది అన్నాడు. అది నీ తలకు అందమైన మాలిక కట్టును. నీ తలకట అందమైన మాలిక. నెక్స్ట్ ఏమన్నాడండి ఆయన? ప్రకాశమానమైన కిరీటం అది నీకు దయచేయును. ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేస్తుందయ్యా. ఏది? జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం? అదే మీరు వింటున్నారే, ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు సాయంకాలం మీరు లేచేటప్పటికే మీ సెల్లో ప్రత్యక్షమైపోతుంది కదా జ్ఞానం, వాక్యం. మీరు లేచేటప్పటికే ప్రత్యక్షమైపోతుంది కదా. మరలా మీరు పడుకునే ముందు కూడా ఈ జ్ఞానాన్ని మీరు విని నేర్చుకుని మీరు పడుకోవాలని మిమ్మల్ని పడుకోబెడుతుంది వాక్యం. ఈ మాటలు మరలా మీరు లేచేటప్పటికీ మళ్ళా ప్రత్యక్షం అవుతుంది జ్ఞానం. దీనిని మీరు విని ఇది గొప్పది, నన్ను మీరేమి గొప్ప దేవుడు చేస్తాడు. నేను చెబుతున్న ఈ మాటలు మీరు వినగలిగితే చాలు, ఆలోచించగలిగితే చాలు, నేర్చుకోగలిగితే చాలు. హిజ్కియా గొప్పవాడు, కారణం ఆయన దేవుణ్ణి హత్తుకున్నవాడు అని రాయబడింది అక్కడ. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఏమండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకు నచ్చిన మరొక మాట ఏంటంటేనండి ఇక్కడ హిజ్కియా జీవితంలో అతడు ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదు అన్నాడు. ఎవరిని వెనుక తీయలేదు?
దేవుణ్ణి వెనుక తీయలేదు. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అని అంటేనండి, సొలొమోను కూడా ఒకానొక సమయంలో వెనకడుగు వేశాడు. దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనకడుగు వేశాడు. ఎందుకు వెనకడుగు వేశాడు? భార్య మాటలను నమ్మి. ఏమంటే భార్యల వలన ఆయన వెనకడుగు వేయవలసిన పరిస్థితి ఏర్పడిపోయిందండి. కానీ హిజ్కియా అలా కాదు. హిజ్కియా అలా కాదు కదండి. తప్పిపోయాడా? సొలొమోను తప్పిపోయాడా? లేదా? సొలొమోను తప్పిపోయాడండి. సొలొమోను వెనకడుగు వేశాడండి. తత్ఫలితంగా ఏమండి, ఆయనే విగ్రహారాధికుడిగా మారిపోతే, తానే వారి భార్యలతో పాటు వెళ్ళి ధూపం వేస్తుంటే, తానే వారి భార్యలతో పాటు వెళ్ళి వాటికి బ్రొక్కుతుంటే ఎంత దారుణం! ఇది ఎంత ఘోరం అండి, ఎంత మానుష్యం అండి సొలొమోను గారు అలా చేయటం. అంటే సొలొమోను సైతం వెను తీసిన సందర్భం ఉంది, కానీ హిజ్కియా మాత్రం వెనుక తీయలేదు. హిజ్కియా వెనకాడలేదు. ఈ మాట చెప్తున్నప్పుడు అండి, క్రొత్త నిబంధనలో ఏమండి యూదా జ్ఞాపకం వస్తాడు. ఇస్కరియోతు యూదా వెనుక తీశాడా ప్రభువును? వెనక్కి తీశాడు. ఇస్కరియోతు యూదా కాదండి, చాలా మంది ప్రజలు యేసు ప్రభువును వెంబడించడం మానేశారట, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. ఏ సందర్భం ఇది? మనకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక సందర్భంలో ప్రభు 5 రొట్టెలు 2 చేపలతోనండి వచ్చిన ప్రజలందరికీ 1000 మందికి ఆహారం పెట్టితే 12 గంపలు ఎత్తుతారు. మళ్ళీ ప్రభు అక్కడి నుంచి ఏమండి అక్కడ గల్లీ సముద్రం అద్దరికి ఆయన వెళ్ళిపోతాడు. కపెర్నహూము ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళినప్పుడు తిన్న తర్వాతనండి ప్రజలందరికీ మరలా తిన్న తర్వాత తిరిగారు అటు ఇటు, మొత్తానికైతే ఆకలి అయిపోయింది. మళ్ళీ ఆకలి కానీ ప్రభు గుర్తొచ్చాడు. ప్రభు గుర్తు రాగానే ప్రభు అక్కడ కనబడలేదు. ప్రభు కనబడకపోయేసరికి ఎక్కడ అని చెప్తూ మొత్తం వెతుకుతూ మొత్తానికైతే అద్దరిని ఆయన సముద్రపు అద్దరిన ప్రభు ఉన్నాడని తెలుసుకొని అందరు పొలోమని అక్కడికి వచ్చేసారట. రాగానే అక్కడ ప్రభుతో మాట్లాడుతూ ఉంటారండి. ఏమని? బోధకుడా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి? అబ్బా, ఎందుకు? మేము తినే బిజీలో ఉండి మేము సరిగా పట్టించుకోలేకపోయాము. అందుకే మేము తినేటప్పటికీ మీరు కనబడలేదు మాకు. నాకు అక్కడ ఎంత బాధ అనిపించింది అంటేనండి, ఆయన కూడా వారితో పాటు కూర్చొని వాక్యం చెప్పాడు కదండి ప్రభు. ఆయన వాక్యం చెప్పినవాడు ఎక్కువ అలసిపోతారు కదండి. వాక్యం చెప్పిన వాడు బాగా ఏమండి మానసికంగా అలానే శారీరకంగా అలసిపోతారు కదా. బాగా ఆకలి ఆయనకి కదండి అవ్వాలి. కానీ అంతమందికి పెడితే అంతమంది తిన్నారట. కానీ తిన్న వాళ్ళు ఏ ఒక్కడు కూడా వచ్చి ప్రభు మరి ఎంతసేపు మీరు కష్టపడ్డారు, మీరు వాక్యం చెప్పారు కదా, మరి మీరు ఏమైనా తిన్నారా లేదని ఎవరు అడగలేదండి. తినే పనిలో ఉండిపోయేసి అసలు ప్రభువుని మర్చిపోయారట. మొత్తానికైతే తిన్నది అరిగిపోయింది. మళ్ళీ గుర్తొచ్చేసరికి ఆ ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకున్నట్టు అక్కడికి వెళ్ళిపోయి అడుగుతున్నారండి మొత్తానికి ప్రభు దగ్గరికి. అప్పుడు ప్రభు అంటాడు, ఆహా, మీరు నా మీద ప్రేమతో వచ్చారని నేను అనుకో, నాకు ఆ మాత్రం తెలియదేంటి? నాకు తెలుసు కదా, మీ హృదయ రహస్యాలను ఎరిగిన వాడని కదా నేను. మీరు నా దగ్గరికి వచ్చి నాటకాలు ఆడితే ఎలా ఉంటుంది? ఏమన్నా మార్చి చెప్తున్నాను, మీకు అక్కడ లేదులేండి నాటకాలు అనేది. మీరు నా దగ్గరకు వచ్చి నటిస్తే ఎలా చెప్పండి? మీరు ఎందుకు నన్ను వెంబడించారు అని అంటే, నేను చెప్పే మాటల కోసం కాదు. మరి ఎందుకోసం వచ్చారు? నేను పెట్టే భోజనం కోసమే వచ్చారు, ఇందులో అనుమానమే లేదు అని చెప్పేసండి ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు 25, 26, 27 అలా చివరి వరకు మీరు చదువుకుంటూ వెళ్ళండి. పెద్ద ప్రసంగం చేస్తారు ప్రభు అక్కడ. అప్పుడు ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో, కేవలం రొట్టెలు తిని తృప్తి పొందుట వలన మాత్రమే నన్ను వెంబడిస్తున్నారని చెప్పేశాడో, వెంటనేనట అనేక మంది ఆయన అప్పటి నుంచి వెంబడించడం మానేశారు అని రాయబడిందండి. వెంబడించడం మానేశారు, వెనక తీశారు అని రాయబడిందండి. అప్పుడు చుట్టూ చూసరికి ఎంతమంది మిగిలారట? 12 మంది మిగిలారటండి శిష్యులు. అప్పుడు వారితో కూడా ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అన్నాడు. అప్పుడు అందులో పేతురు గారు అంటారు, అయ్యయ్యో ఎంత మాట, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా అన్నాడండి కదా. అంటే ప్రభువును వెనక తీసిన వాళ్ళు ఉన్నారా? ప్రభువును వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం, 12 మందిలో కూడా ఇస్కరియోతు యూదా ప్రభువును వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక మీరు తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మీరు ఒక మాట చూస్తే, తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ దేమా గురించి ఒక మాట మాట్లాడతాడండి పౌలు గారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మేబీ 12వ వచనం అనుకుంటున్నాను. ఒకసారి ఆ మాట చూస్తారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిపోయాడు. దేమా అనేవాడు కూడా ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట? దేమా అనేవాడు నన్ను విడిచేసి తను వెళ్ళిపోయాడు. దేమా పౌలు గారిని విడిచిపెట్టేశాడు. ఇస్కరియోతు యూదా యేసుప్రభుని విడిచిపెట్టేశాడు. ఆ రోజున ప్రజలు యేసుప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మాత్రం హిజ్కియా దేవుడిని విడిచిపెట్టాడటనా?
అదే కదా మనం చదువుకుంటున్నా. ఎక్కడ? మళ్ళీ రాజుల గ్రంథానికి వచ్చేద్దాం. ఏమంటే రెండవ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. అన్నీ అండి, సంపూర్ణంగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ అమలు చేస్తున్న వ్యక్తులలో, రాజులలో హిజ్కియా ఈజ్ ఏ నెంబర్ 1 అండి. అంతే, ఆయన మొదటి స్థానం. కాబట్టి అలా ఉన్నాడు కనుక, అలా హత్తుకున్నాడు, అలా దేవుని వెంబడించాడు కనుక ఇప్పుడు మనం తర్వాత మాట ఏడవచ్చినాం. కావున, ఆ పదం చూడండి, కావున. కావున అంటే అర్థం ఏంటి? కావున అన్న మాటకు దానికి ముందు జరిగిన చరిత్ర అంతా కూడా 6వ వచనం. దేవుని హత్తుకున్నాడు కనుక అది అర్థం. ఆయన వెంబడించడం వెనుక తీయలేదు. 3వ విషయం ఏంటి? మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించాడు కనుక, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకున్నందుకును, యెహోవాను వెంబడించటం మాననందుకును, దేవుణ్ణి హత్తుకొని ఉన్నందుకును దేవుడు ఏం చేశాడట? దేవుడు అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడను. కానీ వాళ్ళ నాన్నగారైతే ఆహాజ్ అయితే ఏం చేశాడు? అష్షూరు రాజును మంచి చేసుకోవడం కొరకని చెప్పి ఇంట్లో ఉన్న వస్తువులు, మందిరంలో ఉన్న వస్తువులు అన్ని తీసుకుని వెళ్ళి వెండి బంగారాలు వాడికి తీసుకెళ్లి చేతిలో పెట్టేశాడు. ఎవరి చేతిలో? అష్షూరు రాజు చేతిలో పెట్టాడు. కానీ ఇతను మాత్రం అతనికి సేవ చేయలేదు అష్షూరు రాజుకు. కారణం, ఎవరి సేవలో ఉన్నాడు? దేవుని సేవించేవాడుగా ఉన్న తర్వాత నేనేంటి ఆ రాజుకు సేవ చేయటం? అదండి హిజ్కియా అంటే. మీకు అర్థమైందా? నేను దేవుని సేవిస్తున్నాను కదా, యెహోవా దేవునికి లోబడుతున్నాను, యెహోవా దేవుడికి విధేయుడుగా ఉన్నాను, ఆయన సేవిస్తున్న తర్వాత నేనేంటి ఆ అష్షూరు రాజుకు నేను సేవ చేయటం? యెహోవా తోడై ఉన్నాడు. ఆ పదం చూడండి అక్కడ, యెహోవా అతనికి తోడుగా ఉండెను, దేవుడు అతనికి తోడుగా ఉండెను. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడు అతనికి తోడుగా ఉండెను. ఎవరికి? హిజ్కియాకు. హిజ్కియాకు ఎందుకు తోడుగా ఉన్నాడు? హిజ్కియాకు తోడుగా ఉండటానికి గల కారణం మూడు కారణాలు అక్కడ కనబడుతున్నాయి. ఏంటా 3 కారణాలు? మొదటి కారణం ఏమని చెప్పుకున్నాం? దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు, మొదటి కారణం. 2వ కారణం ఏమని చెప్పాం? దేవుని వెంబడించడంలో వెనుక తీయలేదు, అది 2వ కారణం. 3వ కారణం ఏంటి? ధర్మశాస్త్రానికి లోబడుతున్నాడు, అది 3వ కారణం. ఈ 3 కారణాలను బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దేవుడు నీకు తోడుగా ఉండను చెప్పగలవా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు చెప్పగలవా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడో నువ్వు చెప్పగలగాలి అంటే నువ్వు కూడా దేవుడిని హత్తుకున్నవాడుగా ఉండాలి, మొదటిది. 2, దేవుణ్ణి వెంబడించుటలో వెనకడుగు వేయని వాడుగా ఉండాలి. నువ్వేంటి చిన్న కష్టం రాగానే, చిన్ని సమస్య రాగానే, చిన్ని బాధ కలగగానే, చిన్న అవమానం ఎదురవగానే, ఎవరో నిందలు వేశారని దేవుడున్నాడా? ఉంటే నాకెందుకు ఈ కష్టం, నాపైన ఎందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ అవమానం? కనుక నాకు ఈ నిందను బట్టి, అవమానాన్ని బట్టి, వచ్చిన ఈ కష్టాన్ని బట్టి అసలు నేను నమ్ముతున్న దేవుడు నిజమేనంటావా? అది నమ్ముతున్న బైబిల్ కరెక్టేనా? అసలు క్రిస్టియానిటీ ఇది రైటేనా? ఇది రైటేనా అసలు ఇది అనేటువంటి అనుమానంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే, ఇలా అనుమానించి వాక్యాన్ని, దేవుణ్ణి అనుమానించి ఇప్పటికే చాలామంది విడిచిపెట్టేశారు అని అంటే వీరికి దేవుడు తోడుగా ఉంటాడా చెప్పండి. ప్రియులారా, మీకు దేవుడు తోడుగా ఉండాలి అని అంటే వాక్యాన్ని నేర్చుకున్న వాడికి దేవుడు తోడుగా ఉండడు. మరలా చెప్తున్నాను, వాక్యాన్ని నేర్చుకున్నవాడుగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు అనుకోకండి. నేర్చుకున్న దానికి విధేయుడుగా ఉన్నవాడికే దేవుడు తోడుగా ఉంటాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కానట్టుగా ఉండకండి, మీకు అర్థమైంది. ఏమండి? మరలా చెప్పనా? హత్తుకున్నవాడుగా. 2, వెంబడించేవాడుగా, వెంబడించాలి. అలానే మోషే ధర్మశాస్త్రం అంతటికీ ఆయన విధేయుడుగా ఉన్నాడు. వాక్యం నేర్చుకోవటం కాదండి, వాక్యానికి విధేయుడుగా. విధేయుడుగా ఉంటున్నారు మీరు వాక్యానికి? మన వాక్యానికి విధేయులుగా ఉంటున్నామా? వాక్యం నేర్చుకుంటున్నాం, వెరీ గుడ్, నేర్చుకో. ఎందుకంటే వాక్యానికి విధేయుడు అవ్వాలంటే ముందు నేర్చుకోవాలి.
కానీ మనం ఏం చేస్తున్నాము అనంటే నేర్చుకోగలుగుతున్నాము తప్ప విధేయులంగా ఉండలేకపోతున్నావు. అంటే దేవుడు ఎందుకు తోడుగా ఉండాలి నీకు చెప్పు? కనుక నువ్వు ఎంత నేర్చుకున్నావో నేర్చుకున్న అంతటికి నువ్వు ఎంత విధేయుడుగా ఉంటావు అన్న దానిని బట్టే దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. అది నిజమని చెప్పటానికి ఇక్కడ హిజ్కియా జీవితం మనకు సాక్ష్యంగా కనబడుతుంది. అందుకే హిజ్కియా దేవుని హత్తుకున్నాడు కనుకనే దేవుని మందిరము మూయబడిన దేవుని మందిరపు తలుపులు తెరిపించేశాడు, మొత్తాన్ని బాగు చేయించేశాడు. ఎక్కడెక్కడ దేవునికి విరోధమైన దేవునికి వ్యతిరేకమైన అన్య దేవత విగ్రహాలు బలిపీఠాలు ఎక్కడెక్కడ అన్ని తీయించేశాడు. ఇత్తడి సర్పాన్ని కూడా తీయించేశాడు. దీనిని బట్టి మనకు అర్థం, దేవుణ్ణి హత్తుకున్నాడు కనుకనే ఇవన్నీ కూడా చేయగలిగాడు. దేవుని వెంబడిస్తున్నాడు కనుకనే, ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా లోబడుతున్నాడు కనుకనే దేవుడు కూడా అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే ఒక మాట, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుకనే అతడు వెళ్ళిన చోటల్లా అతడు జయం పొందను. ఎంత మంచి మాట అండి! అంటే హిజ్కియా వెళ్ళిన ప్రతి చోట విజయమే తప్ప అపజయం అన్నది లేదండి. ఏమన్నా హిజ్కియా వెళ్ళిన ప్రతి చోట ఆయనకు విక్టరీ. ఏమన్నా ఎక్కడికి వెళితే అక్కడ వారిపైన విజయం. ఏ దేశం మీదకి వెళ్ళిపోతే ఆ దేశం మీద విజయం, ఏ ప్రజల మీదకి వెళ్ళిపోతే ఆ ప్రజల మీద విజయం. అంటే హిజ్కియా ప్రతి విజయం వెనుకున్నది ఎవరో తెలుసా? ఆ లావిడు కాదు, దేవుడు. ఈరోజు మన వాళ్ళు అడిగాం అనుకోండి, ఎవరండి మీ విజయం వెనకాలంటే మా ఆవిడేనండి. ఎందుకంటే అనకపోతే ఆవిడ ఊరుకోదు కదా. మరి వాళ్ళ పేరు చెప్తావా? తప్పు కదండి. దేవుడు కదండి ముందు. ప్రతి విజయం వెనకాల ఏమండి స్త్రీయే ఉంటే అసలు అది ఏమండి అలా అనుకుంటే యేసుప్రభు వెనకాల ఎవరున్నారు, పౌలు గారి వెనకాల ఎవరున్నారు చెప్పండి? వాళ్ళంత గొప్పలు అయ్యారు, నాలుగంటే గొప్పలు ఎవరున్నారు చెప్పండి? లేదండి. అలా అని వాళ్ళని తక్కువ చేయటం అని కాదు కదా మన ఉద్దేశం. వాళ్ళు ఒకవేళ నీకు సహకరించినా దేవుడు నీకు సహకరించకపోతే పరిస్థితి ఏంటి? అని ఏ భార్య అయినా కానీ భర్తకు సహకరించకుండా ఉంటుందండి? ఉండదు కదండి, సహకరించింది. మరి అందరికీ ఎందుకు విషయం లేదు? నీ భార్య నీకు సహకరిస్తుంది తప్ప నీకు దేవుడు నీకు సహకరించడం, అది విషయం ఇక్కడ. నీకు అర్థమైందా? నీ భార్యను తర్వాత సహకరించకుండా ఉండదు కదా, తెచ్చుకుందే సహకారిగా కదా నీ భార్యను. అన్నప్పుడు నీ భార్య నీకు సహకారిగా ఉన్నా ఎందుకు మనం విజయం పొందుకోలేకపోతున్నావు? అక్కడే నువ్వు ఆలోచించాలి. నా భార్య నాకు సహకరిస్తుంది కానీ దేవుడు నాకు సహకరించడం లేదనమాట. నా భార్య నాకు తోడుగా ఉంది కానీ దేవుడు నాకు తోడుగా లేడనమాట. మరి దేవుడు నాకు ఎందుకు తోడుగా లేడు అని అంటే నేనేం చేశాను? ఆయన ఎత్తుకోవట్లే, ఈవిడే ఎత్తుకుంటున్నాను. నేను ఆయన వెంబడించడం లేదు, ఈవిడే వెంబడించుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఆయన ఆజ్ఞలు పక్కన పెట్టేశాను, ఈవిడ ఆజ్ఞలు ఈవిడ రాగా నాకు ఈవిడకున్న ఆజ్ఞలు పెట్టింది నాకు. ఓహో, ఈవిడ ధర్మశాస్త్రం అనమాట ఇది. ఈ ధర్మశాస్త్రం లోపడుతున్నావా? తప్పు కదండి. అందుకే హిజ్కియా గొప్పవాడయ్యాడు. యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, దేవుని విశ్వసించినవాడు. ఎంతగా విశ్వసించాడు ఇప్పటి వరకు మనం చూసాం. చాలా ఉందండి హిజ్కియా చరిత్ర. 2వ భాగం రేపు మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి మిగతా భాగం అంతా కూడా రేపు మాట్లాడుకుందాం. సమయం అయింది. ఇక ప్రియులారా, నిన్నటి మధ్యాహ్నం లైవ్ ఇవ్వకపోవటానికి గల కారణం ఏంటంటే చాలామంది మెసేజ్ పెట్టి ఫోన్ చేసి అడుగుతున్నారు, సండే మధ్యాహ్నం లైవ్ ఎందుకు ఇవ్వలేదని. ఏమంటే గత వారం వరకు కూడా చర్చెస్ అన్నీ కూడా క్లోజ్గా ఉన్నాయి కనుక మీరందరూ ఇళ్ళల్లో ఉంటారు అన్న ఉద్దేశంతో లైవ్ పెట్టాం. కానీ చర్చెస్ ఓపెన్ అయిపోయాయి కదా, కనుక ఫస్ట్ మీరు ఏంటంటే మీరు మీ సహవాసంలో మీరు ఉండాలి. ఎందుకంటే సహవాసము అనేది లేని సమయంలో మీకు లైవ్ అనేది మీకు అవసరం. కానీ ఇప్పుడు సహవాసం అనేది ఉన్న తర్వాత సహవాసానికి మీరు వెళ్లకుండా మీరు వాక్యం ముందు నెట్ ముందు కూర్చోవటం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది. అందుకే అన్నయ్య లైవ్లో వస్తాడు అని చెప్పి సంఘానికి వెళ్ళకుండా సహవాసానికి వెళ్ళకుండా ఎక్కడ కూర్చుంటారేమో నెట్ ముందు అనే ఒక చిన్ని భయంతోనండి లైవ్ ఆపేశాను. కానీ అందుకే మధ్యాహ్నం మాట్లాడింది మళ్ళీ రాత్రిపూట మళ్ళీ లైవ్గా మీకు ఇవ్వటం జరిగింది నిన్నటి దినాన్న. కనుక ప్రతి సండే కూడా ఇలానే ఉంటుంది, మధ్యాహ్నానికి బదులు నైట్. ఎందుకంటే మీ మధ్యాహ్నం మీ చర్చెస్కి మీరు వెళ్ళండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ సంఘ సహవాసంలో సభ్యులుగా మీరు ఉండవలసిందే, అక్కడికి మీరు వెళ్ళవలసిందే, వారికి మీరు లోపడవలసిందే. అందులో ఇంకా నో కాంప్రమైజ్, అందులో ఏ విధమైనటువంటి మాట నేను చెప్పను వేరుగా ఇంకా. కనుక అందుకోసం నేను లైవ్ ఆపేశాను, మొదటి కారణం. ఇక రెండవది ఏంటంటే
వీలవుతే సాటర్డే కూడా నైట్ 8 ఆలోచన. ఎందుకంటే చాలా ఏమంటే ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే రాజుల చరిత్ర మాట్లాడుకోవడానికి మనకు టైం సరిపోదు కనుక నేను ఆలోచిస్తున్నాను సాటర్డే కూడా పెట్టడానికి ఆలోచిస్తున్నాను కనుక సాటర్డే నైట్ కూడా ఈ వారానికి ప్లాన్ చేస్తాను. ఇక మరి ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయం గమనించండి. ఇప్పటికీ ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ మీరు తప్పనిసరిగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ బటన్ కూడా మీరు ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే నెట్ ఆన్ చేస్తారో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే ఈరోజు బైబిల్ వరల్డ్ ఛానల్లో ఇక పలానా వీడియో అప్లోడ్ చేశారు అనే విషయం మేమెవరో మీకు మెసేజ్ చేయకుండానే మీరు ఆ బెల్ బటన్ మీరు క్లిక్ చేయటం వలన మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇక లైక్ చేయటం, షేర్ చేయటం, అనేక మందికి మన ఛానల్ గురించి చెప్పడం అన్నది మీరు మర్చిపోకూడదు. తప్పనిసరిగా ఇది ప్రతిరోజు మీరు మీ బాధ్యతగా దీన్ని భావించి మీరు కనీసం కొంతమందికైనా కానీ మీరు చెప్పి వారందరినీ కూడా మరి ఈ గ్రూప్లో మీరు సభ్యులుగా చేర్చండి. అనేకమైన మహాజ్ఞానపు సంగతులకు వారిని మీరు వారసులు చేసిన వాళ్ళు అవుతారు, సత్యంలోనికి నడిపించిన వాళ్ళు అవుతారు. ప్రియులారా, ఇక మరి గతంలో ఎగ్జామ్ మరి మొన్న యోతాము చరిత్రకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తప్పనిసరిగా మీరు ఇక్కడ చూపించే స్క్రీన్ మీద చూపించేటువంటి నెంబర్స్కు మీ పేరు, మీ ఊరు మీరు టైప్ చేసి ఆ నెంబర్లకు మీరు పంపించండి. మిమ్మల్ని వారు గ్రూప్లో యాడ్ చేస్తారు. ఎగ్జామ్కి సంబంధించిన ప్రశ్నలు ఉదయం 9 గంటలకు బైబిల్ వరల్డ్ అనే వాట్సాప్ గ్రూప్లో మాత్రమే పెట్టడం జరుగుతుంది. 10 గంటలకు మీరు సమాధానాలు చూడకుండా వ్రాసి మీరు పంపించాలి. ఇక సమాధానాలు లేదా ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా దయచేసి మేము డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు అడగట్లేదు, ఇండైరెక్ట్గా అడుగుతున్నాం. పాఠం మొత్తం కూడా మీకు ఎంతవరకు అర్థమైందో అన్నది మేము అర్థం చేసుకోవటానికి కొన్ని ప్రశ్నలు ఇండైరెక్ట్గా అడుగుతున్నాం. అలానే చెప్పినటువంటి ఆ రెఫరెన్స్లో నుంచి కూడా మేము అడుగుతున్నాం కనుక క్షుణ్ణంగా ఆ పాఠానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలన్నటువంటి ఆలోచనతో ప్రశ్నలు మీకు ఉంటాయి కనుక దయచేసి ఏదో బిట్ ఏమంటారు అని అంటే ఏదో వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా అన్నీ ఉంటే బాగుండని మీరు అనుకోకూడదు. కనుక దయచేసి ఈ విషయాన్ని మీరు ఆలోచించి అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక ప్రియులారా, మరి రిజల్ట్స్ గురించి మాట్లాడితే ఇది ఎగ్జామ్ నెంబర్ వచ్చేసి ఎగ్జామ్ నెంబర్ 17, ఎగ్జామ్ నెంబర్ 17. పాఠం వచ్చేసి యోతాము చరిత్ర. ఓకేనా? ఉజ్జియా కుమారుడైన యోతాము చరిత్ర నుంచి అడిగినటువంటి ప్రశ్నలు. 23వ తేదీ ఎగ్జామ్ అంటే 23వ తారీఖు సంబంధించిన ఎగ్జామ్. ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేసిన వారు సుమారు 193 అండి. చాలా స్ట్రెంత్ పెరిగిపోతుంది రోజు రోజుకి. ఎగ్జామ్స్ రాసేవారి సంఖ్య రోజుకు పెరగటం చాలా ఆనందకరమైన విషయం. మరి ఈ 200 మంది దగ్గరగా రాస్తే 136 మంది ఏమండి కరెక్ట్గా 10కి 10 కరెక్ట్గా పంపించారు. వీళ్ళందరి పేర్లు చదవాలి కదండి, చదవకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. అందుకే ఒక మాట చెప్పాను కదండి, మనం జ్ఞానవంతులు అవ్వటం ఎంత ముఖ్యమో లోబట్టడం కూడా అంతే ముఖ్యం. ఓకేనా? కనుక మమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అండి. మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఒకవేళ పేర్లు మిస్ అయినా, తప్పు పడుతున్నా, ఏమండి ఒకవేళ చదవకపోయినా మీరేమనుకోరు, ఆ సంగతి తెలుసు. ఓకే, మంచి పిల్లలు. ఏమండి ఆవని మచిలీపట్నం, అలానే పల్లయ్య వెస్ట్ గోదావరి, సంధ్య అమలాపురం, నాగరాజు భీమవరం, అమరేష్ ఎమ్మిగనూరు, మౌనిక కాకినాడ, జ్యోతిర్మయి ప్రతిపాడు, ఒలివ ప్రతిపాడు, రాహేలు ప్రతిపాడు, రాణి తాడేపల్లిగూడెం, రేవతి సింగరాయపాలెం, క్రాంతి ప్రియ ప్రకాశము పెద్దిరాజు రాజమండ్రి. ఏమైనా ఎగ్జామ్ విషయంలో మీరు ఇంకేమైనా సలహాలు సూచనలు మీరు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా నా వాట్సాప్ నెంబర్ ఉంది కనుక మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి. ఇంకా ఇలా పెడితే బాగుంటుంది అనేటువంటి విషయం ఏదైనా ఉంటే మీరు మాకు చెప్పొచ్చు, అందులో తప్పులేదు. అలానే విన్న పాఠం పైన మీరు కూడా తప్పనిసరిగా కామెంట్, అంటే విన్న పాఠాన్ని బట్టి మీ అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. ఓకేనండి. పెద్దిరాజు రాజమండ్రి, నాగేశ్వరి చిలకలూరుపేట, శశిప్రీతం కోసికి, రూతు ఆదోని, శ్రీనివాసరావు రాజమండ్రి, తేజస్వని కర్నూలు, ప్రవీణ్ కుమార్ కోసికి, మ్యాగీ ఏలూరు, సుజాత రాజమండ్రి, లాజర్ తిరుపతి, రాజేంద్ర భీమవరం, వీరేష్ ఆదోని, రాజేష్ కర్నూలు, శశికళ ఆదోని, ఏంచెల ఏలూరు, దివ్య వినుకొండ, కీర్తన ఏలూరు, జాస్మిన్ తిరుపతి, జాన్ కాకినాడ, జాన్సన్ కుమార్ నెల్లూరు, నాజర్ బాబు దర్శి, ఆనంద కర్నూలు, మహేష్ ప్రతిపాడు, అరుణ రాజేష్ గారు రాజమండ్రి, రోషయ్య గుంటూరు, రాణి కోసికి, శ్యామ్ కుమార్ పాలకొల్లు, తేజస్విని డోన్, మల్లేశ్వరి చిలకలూరుపేట, ఇందూరాజు తిరుపతి, ప్రవీణ్ కుమార్ చిలకలూరుపేట, మహేష్ ప్రకాశం డిస్టిక్,
షారోన్ పుష్ప కట్టుకాలువ, అరుణ ఎమ్మికనూరు, సౌజన్య ఆధోని, ప్రవళిక చిలకలూరుపేట, మరియదాసు పిడుగురాళ్ళ, ఆకాంక్ష అనుకుంటాను ప్రకాశం, సతీష్ ఎర్రగుంట్ల, బజారి కర్నూలు, ఐజక్ కర్నూలు, రాధమ్మ దువ్వ, లక్ష్మీ పెనుగొండ, కరుణ కర్నూలు, ప్రసన్న కుమారి కర్నూలు, హోలీ రాక్ దువ్వ, అమృత ప్రకాశం, ఎమ్మిగనూరు, యమున వైజాగ్, అనురాధ రాయచూర్, సోము ఆధోని, మధు గుంటూరు, నిఖిల్ గుంటూరు, స్వీటీ గుత్తి. ఇంకొక పేజీ కూడా ఉందటండి. ఏమంటే ఈ పేజ్ చదివేసరికి నాకు కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, కొంచెం అర్థం చేసుకోండి. ఎక్కడైనా మిస్ అవుతే ఉద్దేశపూర్వకంగానండి మిస్ అవ్వదండి, బై మిస్టేక్ అవుతుంది కనుక తప్పుగా అనుకోకూడదు. సోని గిల్లిసుగురు, భాగ్య గిల్లిసుగురు, సంఘమిత్ర మదిర, దాసు పాల్వంచ, లక్ష్మీ రామిరెడ్డి గారు ఖమ్మం, రత్న మహేష్ ఐజా, స్వాతి హైదరాబాద్, ప్రగతి ఖమ్మం, రాకేష్ ఖమ్మం, విన్ని ఖమ్మం, భారతి మదిర, మేరీ ఆధోని, ఆకాంక్ష ఖమ్మం, వికాసిని ఖమ్మం, రమణయ్య గద్వాల్, సిన్విత పాల్వంచ, అన్వేష్ ఖమ్మం, ప్రేమారాణి గుండ్రేవుల, సుధాకర్ గద్వాల్, దీపికా లాజరస్ హైదరాబాద్, రీనా ఖమ్మం, వివేక్ ఖమ్మం, ఉమా సైదులు ఖమ్మం, ఎస్తర్ రాణి హైదరాబాద్, స్టీఫెన్ బాబు దర్శి, ప్రవీణ్ కుమార్ అబుదబి, రూతు కర్ణాటక, సౌజన్య ఖమ్మం చిన్నమండవ, మహేష్ వరంగల్ క్రాస్ రోడ్ ఖమ్మం, రత్నాకర్ ఖమ్మం, డింపుల్ శ్రావ్య ఊరి పేరు లేదండి, శాంతకుమారి కర్ణాటక, సుగుణమ్మ భీమవరం, వర్షిత భద్రాచలం, మహేశ్వరి ఆధోని, దివ్య డోన్, విఘ్నేశ్వరి వికారాబాద్, సుధాకర్ వరంగల్, అభిజ్ఞశాలి వెలుగోడు, మేరీ అశ్వాపురం, విజయ్ వెలుగోడు, అజయ్ కుమార్ వెలుగోడు, రవికుమార్ భద్రాచలం, సులోచన కర్నూలు, లేఖన ఖమ్మం, స్నేహిత ఖమ్మం, నీలిమ ఖమ్మం, బడేసాబ్ సిద్రాంపూర్, నిత్య ఖమ్మం, కృపా ఉపేందర్ ఖమ్మం, సాయిరామ్ పాలేరు, దివ్య రాయచూర్, అరుణ రాజేష్ రాజమండ్రి, స్వప్న ఖమ్మం, పవన్ ఖమ్మం, రాజకుమారి తిరువూరు, సంజయ్ కుమార్ వికారాబాద్, అరుణోదయ కొత్తగూడెం. చదువుదామండి, రెండో లిస్ట్ కూడా కష్టపడి తయారు చేశారు కదా మరి వాళ్ళు, చేసిన వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అంత కష్టపడి చేసాం చదవలేదని, అందుకే వాళ్ళ కోసం కూడా 9 పంపించిన వాళ్ళు కరెక్ట్గా. సంపూర్ణ అమలాపురం, శాంతిరాజ్ అమలాపురం, రాంబాబు గుంటూరు, సుభాషిణి తాడపల్లిగూడెం, డేవిడ్ రాజ్ కనిగిరి, గీతారాణి పాలకొల్లు, విజయభాస్కర్ పాలకొల్లు, మున్ని చాగళ్ళు, వెన్నెల వైజాగ్, నవహ్ ప్రతిపాడు, ప్రేమ్ సాగర్ ప్రతిపాడు, దివ్య ప్రకాశం, మాధవి బాపట్ల, జ్యోతి పెనుగొండ, ఆనంద్ కుమార్ ప్రకాశం, స్వరూప కర్నూలు, దేవప్రసాద్ కొత్తపట్నం, అఖిల్ స్వరూప్ గుంతకల్, ముత్తు తాడపల్లిగూడెం, రాణి కోస్కి, బాలు వెస్ట్ గోదావరి, బలగం రాజు మచిలీపట్నం, రాజు కోస్కి, బర్నబాస్ విజయనగరం, క్రాంతికుమార్ ప్రకాశం, కీర్తి ప్రకాశం డిస్టిక్, కుమారి వినుకొండ, సుహాసిని గుంటూరు, మిన్ని గుత్తి, సువిధ కర్నూలు, జ్యోతి మిట్టపల్లి, సిబిటి పాలకొల్లు, వెన్నెల ఖమ్మం, రాజేష్ ఖమ్మం, ప్రణతి ఖమ్మం, భారతి మదిర, మిల్కీ హైదరాబాద్, అన్నపూర్ణ మచిలీపట్నం, ఎర్రన్న గద్వా, లక్ష్మీమోహన్ అశ్వాపురం, నిత్యలేఖన అశ్వాపురం, నాగమణి ఖమ్మం, సిహెచ్ సుజాత ఖమ్మం, ప్రియాంక ఖమ్మం. దాదాపుగా అందరూ అండి 9, 10 అంటే దాదాపుగా అందరూ రాసిన వాళ్ళందరి పేర్లు వచ్చేసాయి, ఏదో 4, 5 కనుక రేపటి పరీక్ష కూడా సిద్ధపడండి. ఇందులో నుంచి మీకు ప్రశ్న అడగడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందామండి, ముగించుకుందాం, ఆలస్యం అవుతుంది. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇప్పటి వరకు ఎంతో ఓపిక కలిగి మీ మాటలు విన్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. పరీక్ష కోసం సిద్ధపడుతున్నా ప్రతిరోజు తండ్రి మరి బాధ్యతగా మరి పంపుతున్నా, అలానే పంపిన వారందరి సమాధానాలను తండ్రి క్షుణ్ణంగా పరిశీలించి ఇవన్నీ కూడా తండ్రి రిజల్ట్స్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నా. మీ బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నా. మీ పిల్లలు పడుతున్న కష్టం, మీ పనిలో మీ పిల్లలు కూడా పాలిభాగస్తులు అవుతూ ఉండటం చాలా ఆనందం. రాబోయే రోజుల్లో ఇంకా ఫలింప చేయండి. ఎందరో మీ పిల్లలు ఈ జ్ఞానంతో వారి జీవితాలను వెలిగించుకొని ఇంకా సత్యంలో స్థిరపడులాగా సహాయం చేయమని కోరుతూ తిరిగి రేపటి దినాన్న మరలా మేము కలుసుకొని మీ జ్ఞానాన్ని మాట్లాడుకుని పర్యంతం మీ కృపా కాపుదలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.